బైబిల్లో 1200 సార్లు ప్రార్థన చేసినట్లు ఉంది. బైబిల్ మొత్తంలో 1200 సార్లు 1200 సార్లు. అయితే అందుట్లో 221 సార్లు ఏం ప్రార్థన చేశారో రాశారు. 221 సార్లు ఏం ప్రార్థన చేశారో రాశారు. కొన్నిసార్లు ఒక మాట రాశారు, కొన్నిసార్లు అయితే వాళ్ళ ప్రార్థన మొత్తం రాసుకుంటూ వచ్చారు. ఒక్కోసారి అయితే అధ్యాయం మొత్తం ప్రార్థనే ఉంటుంది. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం మొత్తం ప్రార్థన, దానియేలు గ్రంథం 9వ అధ్యాయం మొత్తం ప్రార్థన. ఈ విధంగా పూర్తిగా ప్రార్థన ఏం చేశారో కూడా రాశారు. అయితే కొంతకాలం క్రితం బైబిల్ పండితులు ఏం చేశారంటే ఈ 221 ప్రార్థనలు వరుసగా పెట్టుకొని ఈ ప్రార్థనలో అతి ఎక్కువ ఏ ప్రార్థన ఉపయోగించారు మనుషులు, అతి ఎక్కువ ఏ ప్రార్థన మనుషులకి ఇష్టం అనిపించింది అని రాసుకుంటూ వచ్చారు. వరుసగా రాసుకుంటూ వస్తే మొట్టమొదటి స్థానం దేనికి వచ్చిందంటే యేసు ప్రభు వారు తన శిష్యులకి నేర్పించిన ప్రార్థన. దాన్నే మనం పరలోక ప్రార్థన అంటాం. అయితే ఇప్పుడు ఈరోజు దాని గురించి మాట్లాడట్లేదు. 2వ స్థానంలో ఇంకో ప్రార్థన వచ్చింది. ఈ ప్రార్థన విశ్వాసులందరికీ వర్తించే ప్రార్థన, కేవలం విశ్వాసులకి, అవిశ్వాసులకు కాదు, దేవుని బిడ్డలు అనిపించుకునే వారికి వర్తించే ప్రార్థన. ఇది అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘస్థులను ఉద్దేశించి చేసిన ప్రార్థన. ఈరోజు ఆ ప్రార్థన మనం ధ్యానం చేద్దాం. అది ఎక్కడ ఉంటుందంటే ఎఫెసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14 నుంచి 21వ వచనం దాకా ఉంటుంది. ఎఫెసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14 నుంచి 21 దాకా ఆ ప్రార్థన ఉంటుంది. అయితే ఈ ప్రార్థన గురించి మీకు కొంచెం పరిచయం ఇస్తాను. ఈ ప్రార్థన లేకపోతే ఈ పత్రిక అపోస్తలుడైన పౌలు రోమా పట్టణంలో జైల్లో ఉన్నప్పుడు రాశాడు. 4 పత్రికలు ఒకేసారి రాశాడు. అందుట్లో ఇదొకటి. ఎఫెసీలకు రాసిన పత్రిక, కొలసీలకు రాసిన పత్రిక, ఫిలిప్పీలకు రాసిన పత్రిక, ఫిలోమోనుకు రాసిన పత్రిక. ఈ 4 పత్రికలు ఒకేసారి రాసి పంపించాడు. వాటిని చెరపత్రికలు అంటారు, ప్రిజన్ లెటర్స్. అందుట్లో ఎఫెసీలకు రాసిన పత్రిక ఒకటి. ఎఫెసీలకు రాసిన పత్రికకి 6 అధ్యాయాలు. 6 అధ్యాయాల్లో 155 వచనాలు. మొదటి 3 అధ్యాయాల్లో దేవుడు మన కోసం ఏం చేశాడో రాశాడు. మొదటి 3 అధ్యాయాల్లో దేవుడు మన కోసం ఏం చేశాడో రాశాడు. చివరి 3 అధ్యాయాల్లో మనం దేవునికి ఏం చేయాలో రాస్తున్నాడు. మొదటి 3 అధ్యాయాలు 66 వచనాలు, చివరి 3 అధ్యాయాలు 89 వచనాలు. ఇది విభజన. మొదటి అధ్యాయంలో దేవుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు మనల్ని ఏ విధంగా ఏర్పరచుకొని రక్షించుకొని పరిశుద్ధాత్మ చేత ముద్రింపబడ్డారో 14 వచనాల్లో ఆరాధించాడు. 15వ వచనం నుంచి 23వ వచనం దాకా ఆయన ఆత్మీయ జ్ఞానం కోసం ప్రార్థన చేశాడు. 2వ అధ్యాయం మొదటి 10 వచనాలు దేవుడు మనల్ని వ్యక్తిగతంగా ఏ విధంగా రక్షించుకున్నాడో రాశాడు. 11 నుంచి 22 దాకా రక్షింపబడిన వాళ్ళంతా ఒక సంఘముగా ఎలాగవుతారో రాశాడు. ఇక 3వ అధ్యాయం మొదటి 13 వచనాల్లో ఈ మర్మం పౌలు భక్తుడి ద్వారా ఏ విధంగా బహిర్గతమైంది రాసి 14 నుంచి 21 దాకా ప్రార్థన చేశాడు. ఇది ఒక చిన్న పరిచయం. ఈ ప్రార్థన ప్రాథమికంగా విశ్వాసుల కోసం చేసినటువంటి ప్రార్థన. ఈ ప్రార్థన ఈరోజు మనం ధ్యానం చేద్దాం. నేను ఒకసారి చదువుతాను 14వ వచనం నుంచి, ఆ తర్వాత మనం ధ్యానం చేద్దాం. ఈ హేతువు చేత పరలోకమునందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని, మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయంలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలననియు, మీరు దేవుణ్ణి సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుటకును జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావాలననియు ప్రార్థించుచున్నాను. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను
అత్యధికముగా చేయి శక్తిగల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగును గాక. ఇది గొప్ప ప్రార్థన, చాలా గొప్ప ప్రార్థన. ఈ ప్రార్థన ఎంత గొప్పది అని అంటే కనుక మార్టిన్ లాయిడ్ జోన్స్, ఆయన ఒక మంచి పాస్టర్ గారు, లండన్ పట్టణంలో ఉండేవాడు, చచ్చిపోయాడు అనుకోండి. ఆయన ఈ ఒక్క ప్రార్థన మీద 17 గంటల సేపు ప్రసంగం చేశాడంట. 17 వర్తమానాలు, ఒక్కొక్క వర్తమానం గంట సేపు, 17 వర్తమానాలు కేవలము 14 నుంచి 21 దాకా వివరించడానికి 17 గంటలు పట్టింది. మెక్లారన్ అనేటువంటి ఆయన 6 గంటన్నర ప్రసంగాలు చేశాడంట. 6 గంటన్నర ప్రసంగాలు అంటే 9 గంటలు పట్టింది ఆయనకి. అప్పుడు ఇది కొంచెం చేయగలిగాడు. సింగపూర్లో ఉన్నటువంటి ఒక బైబిల్ కాలేజ్ వాళ్ళు దీని మీద నన్ను ఆన్లైన్లో ప్రసంగం చేయమని అడిగారు. 5 ప్రసంగాలు చేశాను నేను. ఒక్కొక్క ప్రసంగం గంటంబావు అంటే 6 గంటల 15 నిమిషాలు పట్టింది. ఇప్పుడు దీన్ని మీకు గంటలో చెప్పాలి. ఇది నేను చేసేటువంటి పని. సో చాలా సంక్షిప్తంగా కొంచెం చెప్తాను నేను. ఓకే, ఈ ప్రార్థన గురించి. ఈ ప్రార్థన ఎంత ఎక్కువగా అర్థం చేసుకుంటే అసలు ప్రార్థన ఎందుకు చేయాలి, ప్రార్థన ఎలా చేయాలి, ప్రార్థనలో విశ్వాసంగా ఏం అడగాలి. మనం ఎక్కువగా ఏం అడుగుతామంటే, ప్రభా నాకు కడుపు నొప్పి ఉంది తీసేయి, పిల్లలు పుట్టలేదు పుట్టేట్లు చేయి, మా అబ్బాయికి ఉద్యోగం లేదు దొరికేటట్లు చేయి, మా అమ్మాయికి పెళ్ళి అవ్వట్లేదు పెళ్ళి అయ్యేటట్లు చేయి. ఇవి చేస్తూ ఉంటాం. ఈ తప్పని నేను అంటలేదులే, అర్థమైందా? ఇవన్నీ ఎలాగుంటుందంటే, అంబానీ దగ్గరికి వెళ్ళి, అంబానీ తెలుసు కదా, అంబానీ దగ్గరికి వెళ్ళి 10 రూపాయలు అప్పు అడిగితే ఎలా ఉంటుంది? అన్ని వేస్ట్ కార్డ్ అంటారు కదా. అంబానీని అడిగితే వాళ్ళ లెవెల్లో అడగాలి, అవునా కదా? మన లెవెల్లో అడిగితే ఎలా ఉంటుంది? మనం ఎంత పిచ్చోళ్ళం అంటే, మనం ఎక్కడికి వెళ్ళినా మన బుద్ధి అంతే. నేను బైబిల్ కాలేజీలో చదువుకున్నప్పుడు మాకు మాస్టర్ గారు ఉన్నాడు. ఆయన ఏమంటాడంటే, అరే కలలో అయినా జీడిపప్పులు తినాలరా, కలలో కూడా పల్లీలు తింటే ఎట్లా అంటాడు. కలలో అయినా జీడిపప్పు తినాలి, వీడి కల్లో కూడా పల్లీలు తింటే ఆయన ఏమనాలి, పల్లిగాడ అనాలి. కనీసం ఊహల్లో అయినా కొంచెం పైకి వెళ్ళాలి కదా. సో మనం దేవుణ్ణి ఊహించుకోగలిగితే, ఇందాక మొదటి ప్రసంగంలో చేసినప్పుడు దేవుణ్ణి ఏం అడగాలి, ఎలా అడగాలి అనేది దీంతో మనకు అర్థమవుతుంది. 14వ వచనం పౌలు భక్తుడు ఎలా ప్రార్థన చేశాడు, ఎవరికి ప్రార్థన చేశాడు ఉన్నది. 14వ వచనంలో ఎలా ప్రార్థన చేశాడు, ఎవరికి ప్రార్థన చేశాడు ఉంది. 15 నుంచి దేని గురించి ప్రార్థన చేశాడు ఉంది. ఇప్పుడు ముందు 14వ వచనం చూద్దాం. ఈ హేతువు చేత, ఆయన ప్రార్థన ఎందుకు చేస్తున్నాడో రాస్తున్నాడు. మనల్ని రక్షించింది ఎవరు? దేవుడు. కాబట్టి ఆయనకి ప్రార్థన చేయాలి. మనకు సహాయం చేసేది ఎవరు? దేవుడు. అందుకు ఆయనకి ప్రార్థన చేయాలి. మన గురించి ఆలోచించేది ఎవరు? దేవుడు. అందుకు ప్రార్థన చేయాలి. ఇది మన మనసుల్లో ఉంటే, ప్రభు ప్లీజ్ ఈ ప్రభా అంత హడావుడిగా అడగక్కర్లా, ఆయన ఇవ్వడానికే ఉందే. అర్థమైందా? మనం చాలా సునాయాసంగా మాట్లాడతాం అన్నమాట. మనం ఎప్పుడు ఏడుస్తామో తెలుసా? పశ్చాత్తాపంతో ఏడుస్తాం, పాపం గుర్తొస్తే ఏడుస్తాం, మన జీవితం చెడ్డది అని తెలిస్తే ఏడుస్తాం. అంతేగాని ఏడుస్తే ప్రార్థన చేస్తే దేవుడు ఇస్తాడనేది ఎక్కడ లేదు. భారంగా చేస్తే ఇస్తాడు అని ఉంది. అది కూడా ఏంటో చూద్దాం. ఈ హేతు చేత పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళు. ఇప్పుడు మిమ్మల్ని మోకరించమన్నాను అనుకో, మీకు కష్టమా? కింద కూర్చున్న వాళ్ళకి చటుక్కన మోకరిస్తారు కదా. కానీ మీరు యూదులు అనుకోండి, మోకరించమంటే మోకరించరు. యూదులకి మోకరించడం అంటే ఇష్టం లేదు, మోకరించి ప్రార్థన చేయరు. యూదులు ఎప్పుడైనా ప్రార్థన చేస్తే నుంచొని ప్రార్థన చేస్తారు, లేదా కొంచెం ముసలాళ్ళు అయితే కూర్చొని చేస్తారు, మోకరించి చేయరు. మనకి ఇశ్రాయేల్ దేశం వెళ్తూ ఉంటారు కదా మనవాళ్ళు కొంతమంది. ఇశ్రాయేల్ దేశం ఏడుపుల గోడ అని ఒకటి ఉంటుంది. ఆ ఏడుపుల గోడ దగ్గర మీరు ఫోటోలు చూస్తే ఎవడ మోకరించి ఉండరు. ఎవడన్నా మోకరించి ఉన్నాడంటే ఆడు ఇండియా వాడైండి ఉంటాడు. అక్కడ వాళ్ళు మోకరించరు, వాళ్ళు నుంచొని ప్రార్థన చేస్తారు,
లేకపోతే కూర్చొని ప్రార్థన చేస్తారు, కూర్చున్న ఊగుతూ ప్రార్థన చేస్తారు. అట్లా ఎందుకనంటే వాళ్ళు ప్రార్థన చేసేప్పుడు ఒక పాటలాగా ఉంటుంది. ప్రభువా నీకు వందనాలు, నువ్వు మాకు సహాయం చేయి, నువ్వు మాకు తోడుగా ఉండు, నువ్వు మంచి దేవుడివి, నువ్వు కృపగల దేవుడివి, అలా చేస్తారు ప్రార్థన. ఒక పాటలాగా ప్రార్థన చేస్తారు. అది వాళ్ళకు ఉన్నటువంటి అలవాటు. అయితే ఎప్పుడైనా ఒక యూదుడు మోకరించాడంటే అర్థం చాలా భారభరితంగా ప్రార్థన చేస్తున్నాడు అని అర్థం. ఉత్తినే మోకరించడం. యేసు ప్రభు వారు ఊరికనే మోకరించి ప్రార్థన చేయాలి. 5 రొట్లు 2 చేపలు ఇవ్వగానే ఆయన మోకరించి ప్రార్థన చేయాలి, నుంచొని చేశాడు ప్రార్థన. ఆయన ఎప్పుడైనా మోకరించాడంటే చాలా కష్టతరమైన పరిస్థితి వచ్చిందని అర్థం. యేసయ్య మోకరించి ప్రార్థన చేసినట్లు బైబిల్లో ఎక్కడ ఉంటుందంటే లోకాసు వార్తలో ఉంటుంది. లోకాసు వార్త 22వ అధ్యాయం 41వ వచనం. వారి యొద్ద నుండి రాతి వేత దూరం వెళ్ళి మోకాళ్ళుని, తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించము, అయినను నా ఇష్టం కాదు, నీ చిత్తమే సిద్ధించను గాక అని ప్రార్థించాను. అక్కడ ఏముంది? అక్కడ మోకాళ్ళుని అంటే ఆయనకి చాలా భారభరితంగా ఉంది. ఎందుకని? ఒక పక్కనేమో తండ్రి చిత్తానుసారంగా సిలువ మీద చచ్చిపోవాలి, ఇంకో పక్కన తన చిత్తానుసారంగా తండ్రి నుంచి ఎడబాటు పొందటం ఇష్టం లేదు, తండ్రి నుంచి దూరం అవటం ఇష్టం లేదు. ఈ రెంటి మధ్యన ఫైటింగ్ జరుగుతుంది. ఆ ఫైటింగ్లో ఇంకా లాభం లేదని, తండ్రి వద్దు, నా చిత్తం వద్దు, నీ చిత్తమే జరగాలి అని ఆయన బిగపట్టుకొని ప్రార్థన చేశాడనమాట. కాబట్టి మోకాళ్ళు ఉండటం అని అంటే ఏంటంటే దేవుని ఎదుట పూర్తిగా సమర్పించుకోవటం అని అర్థం. ప్రార్థన చేసేటప్పుడు సమర్పణ ఉండాలి, ప్రార్థన చేసేటప్పుడు విశ్వాసం ఉండాలి, ప్రార్థన చేసేటప్పుడు దేవునికి మనల్ని మనం అప్పగించుకోవాలి. అప్పుడే ప్రార్థనకి అర్థం ఉంటుంది, లేకపోతే లేదు. మనము ఊరినే పెదాలతో మాట్లాడుతూ ఉన్నట్లయితే దేవుడికి తెలియదా? ఇందాక చెప్పాం కదా, దేవుడికి అన్నీ తెలుసు. చెప్పండి, మోసం చేయలేము. కాబట్టి ఆయన మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మన షకల్ ఎలా ఉందో చూస్తాడు, ముఖం, మన దిల్, మన హృదయం ఎలా ఉందో చూస్తాడు, మన షేప్, మనం మోకరించామా, కూర్చున్నామా, నుంచున్నామా, అన్నీ చూస్తాడు దేవుడు. చూస్తాడు, అప్పుడు అర్థమవుతుంది మనం ఎలాంటి వాళ్ళమో. కాబట్టి ఇక్కడ మోకాళ్ళు ఉండి ఆయన ప్రార్థన చేస్తున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. ఎవరికి ప్రార్థన చేస్తున్నాడు? మోకాళ్ళుండి తండ్రి. తండ్రి ఎక్కడున్నాడు? పరలోకం. పరలోకము, తండ్రి, ఈ 2 పదాలు అర్థం చేసుకుందాం. పరలోకం అంటే ఏంటి అర్థం? ఇప్పుడు భారతదేశం ఏం చెప్తుందో చెప్పాలనుకోండి, భారతదేశం మొత్తం అంటే ప్రెసిడెంట్ కానీ ప్రధానమంత్రి కానీ మాట్లాడుతున్నారు అనుకోండి, ఏమంటారంటే ఢిల్లీ ఏం చెప్తుంది సార్ అంటారు. అంటే ఢిల్లీ మాట్లాడుతుందా? మాట్లాడుతుంది. కానీ ఢిల్లీ అంటే అర్థం ఏంటి? భారతదేశం. వైట్ హౌస్ ఏం చెప్తుంది సార్ అంటారు, అంటే అర్థం ఏంటి? అమెరికా. అదేవిధంగా ప్రపంచం మొత్తానికి హెడ్ క్వార్టర్స్, రాజధాని ఎక్కడుంది? పరలోకం. పరలోకం అంటే అర్థం ఏంటి? అన్నిటికంటే పై సీట్ అది. పరలోకం కంటే ఇంకా పైన సీట్ ఏమన్నా లేదు. అన్నిటికంటే అతి ఉన్నతమైనటువంటి అధికారం పరలోకం. అక్కడ కూర్చుంది ఎవరో? మన తండ్రి. అక్కడ కూర్చుంది మన తండ్రి. అంటే మన తండ్రి అంటే మనకు బాగా క్లోజ్, మనకు చాలా దగ్గరైనవాడు. అన్నిటికంటే పైన ఉన్నవాడు ఎవరు? మన తండ్రి. అన్నిటికంటే పైన ఉన్నవాడంటే సర్వశక్తిమంతుడు. మన తండ్రి అంటే మనకి సమీపస్తుడు. అన్నిటికంటే పైన ఉన్నవాడు మనకి సమీపస్తుడైతే మనకి ఏమన్నా భయం ఉంటుందా? మీకు ఐజీ, ఇన్స్పెక్టర్ జనరల్ అనుకోండి. ఇన్స్పెక్టర్ జనరల్ తెలంగాణ మొత్తానికి పోలీసుల్లో పైన ఉంటాడే, ఆయన మీకు తెలుసు అనుకోండి. ఒక సాధారణమైన పోలీసు పట్టుకున్నాడు అనుకోండి, భయపడతారా? పైన ఉన్నాడు తెలుసుగా. ఎస్ఐ పట్టుకుంటే భయపడతారా? సిఐ పట్టుకుంటే, ఎస్పీ పట్టుకుంటే, అందరికంటే పైన ఉన్నాడు మనకు తెలుసు. ఇక్కడ కింద వాళ్ళు ఎవడు పట్టుకున్నా కూడా మనకేమైనా భయం ఉంటుందా? అందరికంటే పైన ఉన్న ఆయన మన దేవుడు. ఆయన మనకేమవుతాడు? తండ్రి. ఈ కింద వాళ్ళకి భయపడేది ఏముంది? అవునా కదా? పరలోకమందున్న తండ్రి.
అన్న మాటకు అర్థం. ఆ పరలోకమందున్న తండ్రికి దగ్గర మోకరిస్తే ఎవరు ఎక్కువ బాధపడతారు చెప్పండి? తండ్రి. అరే నా కొడుకు నా కూతురు ఏం నానా ఏమైంది అని అంటారు. అవునా కదా? ఇప్పుడు మీకు అర్థమవుతుందా? మీరు హృదయపూర్వకంగా మనఃపూర్వకంగా పరలోకమందున్న తండ్రికి ప్రార్థన చేస్తే కదిలొచ్చేది ఎవరో తెలుసా? తండ్రి. అర్థమైంది కదా ఎలా ప్రార్థన చేస్తున్నాడు, ఎవరికి ప్రార్థన చేస్తున్నాడు. ఇక మూడో విషయం చూద్దాం. ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నాడు? పరలోకమునందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో, పరలోకములో ఉన్న ఆయన నీకేమవుతాడు, నాకేమవుతాడు? కాబట్టి మనిద్దరం ఏమవుతాం? అన్నదమ్ములు, అక్క చెల్లెలు. అంటే మనంతా ఏమవుతాం? ఒక కుటుంబం. అవునా కదా? అయితే మీలో కొంతమంది కుర్రోళ్ళు ఏమంటారంటే, సార్ అందరూ అక్కలు చెల్లెలు కా సార్, ఒక ఆవిడ నా భార్య. సార్ అందరూ నాకు అన్నలు తమ్ముళ్ళు కాదు సార్, ఒక ఆయన మా ఆయన. మీకు మాట చెప్తాను, ఇక్కడ మీకు ఆయనలు ఉంటారు, ఆవిళ్ళు ఉంటారు. పరలోకంలో ఎవరికి ఆయన కాదు, ఎవరికి ఆవిడ కాదు. అర్థమైంది కదండి? పరలోకంలో మా ఆవిడ కనబడింది అనుకో, ఏమన్నా సిస్టర్ బాగున్నారా అంటాను నేను. నా కూతురు కనబడింది అనుకో, ఏమన్నా సిస్టర్ గారు బాగున్నారా అంటాను. అందరూ సిస్టర్స్ బ్రదర్సే, మనకు ఒకడే ఒక ఫాదరు, మనందరం బ్రదర్ సిస్టర్స్, మనందరం ఒక కుటుంబం. అవునా కదా? అయితే ఆ కుటుంబం కోసం ప్రార్థన చేస్తున్నాడు. దీంట్లో అవిశ్వాసాలు ఉంటారా చెప్పండి? ఉండరు. ఒకవేళ మీ నాన్న తాగుబోతనుకో, ఈయన లేడు దాంట్లో, ఆ ప్రార్థనలో. మీ అమ్మ తిరిగిపోతనుకో, ఈ ప్రార్థనలో వాళ్ళు లేరు. ఈ ప్రార్థన కేవలం విశ్వాసుల కోసమే చేశాడు. అదేంటి సార్ అంటే, నేను ఏం చేయను, ఆయన చేశాడు. కొన్ని ప్రార్థనలు విశ్వాసుల కోసమే చేయాలి, కొన్ని ప్రార్థనలు కేవలం అవిశ్వాసుల కోసం చేయాలి. అవునా కదా? యేసుప్రభు వారు సిలువ మీద తండ్రి వీరేం చేస్తున్నారో వీరు ఎరుగరు అని ఎవరి కోసం ప్రార్థన చేశాడు? ఆ అవిశ్వాసుల కోసమే చేశాడు. అవునా కదా? ఇది విశ్వాసుల కోసం చేసిన ప్రార్థన. దేవుని కుటుంబం ఉందే, దేవుని కుటుంబం ప్రస్తుతం 2 మొక్కలైంది. అదేంటి సార్ అని అంటే, ఎలా అయిందో చెప్తాను. 2 మొక్కలు. ఇప్పుడు మనోళ్ళు కొంతమంది చచ్చిపోయారు కదా, విశ్వాసులు చచ్చిపోయారు కదా. ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారు? పరలోకంలో ఉన్నారు. అవునా కదా? విశ్వాసులు కొంతమంది బతుకున్నారు కదా, వాళ్ళు ఎక్కడ ఉన్నారు? ఇప్పుడు దేవుని కుటుంబం 2 మొక్కలు. ఓ మొక్కేమో పరలోకంలో ఉంది, ఇంకో మొక్కేమో భూమి మీద ఉంది. ఈ కుటుంబం అంతా ఎప్పుడు కలుస్తుందో తెలుసా? దేవుని 2వ రాకడికి. అప్పుడు మొత్తం అందరు కలుస్తారు. రే బాగున్నారా, పౌల్ గారు బాగున్నారా, పేదర్ గారు బాగున్నారా, యాకబ్ గారు బాగున్నారా, తోమ గారు బాగున్నారా, అందరు కలుస్తారు. మోషే గారు బాగున్నారా, అబ్రహాం గారు బాగున్నారా, దావీదు గారు బాగున్నారా, అందరు కలుస్తారు. పరలోకంలో విశ్వాసులంతా కుటుంబం అంతా కలిసేది అప్పుడు 2వ రాకడ టైం. అయితే పౌలు భక్తుడు ఎంత బాగా ప్రార్థన చేశాడంటే, ప్రభా అటు పరలోకంలో ఉందో ఒక కుటుంబం, ఈ భూమి మీద సగం భాగం ఉంది, వీళ్ళందరి కోసం ప్రార్థన చేస్తున్నాడు. ఎవరికి ప్రార్థన చేస్తున్నాడు? ఎలా ప్రార్థన చేస్తున్నాడు? ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నాడు? ఆయన కుటుంబం కోసమే. మరి సచ్చినట్టు వెనక ఏం చేస్తాడు దేవుడు? ప్రభా నీ కుటుంబం కోసమే చేస్తాను. అవునా, నా కుటుంబం? చెప్పు. అసలు పౌలు చాలా గొప్పడు అండి. ఆయన చేసే ప్రార్థన చూస్తామంటే ఎంత చక్కగా చేస్తూ ఉంటాడు. పరలోకంలోనూ భూమి మీద ఉన్నటువంటి కుటుంబం కోసం ప్రార్థన చేస్తాడు. ఇప్పుడు 14వ వచనంలో ఎవరికి ప్రార్థన చేశాడు, ఎలా ప్రార్థన చేశాడు, ఎందుకు ప్రార్థన చేశాడు, ఎవరి కోసం ప్రార్థన చేశాడు? ఈ పరలోకంలో భూమి మీద ఉన్న కుటుంబంకి 4 విషయాల కోసం ప్రార్థన చేశాడు. 4 విషయాలు. అవేంటో చూద్దామే ఓసారి. వాక్యం చదువుతామంటే మనకి అర్థమైపోద్ది. చదువుతాను 15 వచనం. మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరుచున్నట్లుగాను, క్రీస్తు మీ హృదయముల్లో విశ్వాసం ద్వారా నివసించినట్లుగాను, తన మహిమైశ్వర్యం చెప్పున మీకు దయచేయవలనని మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుటకును, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నటకును తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థించుచున్నాను. ఆయన చేసినటువంటి ప్రార్థన ఇలాంటిదన్నమాట. ఏంటంటే సార్ దీన్ని ఏమంటారు తెలుసా? ట్రైపాడ్ అంటారు దీన్ని. ట్రైపాడ్. 3 కాళ్ళ పీట.
ట్రైపాడ్. ఈ 3 కాళ్ళు ఉన్నాయి. ఈ 3 కాళ్ళ మీద కెమెరా ఉంది. ఈ 3 కాళ్ళలో ఒకటి వంకర అయితే కెమెరా కింద పడిపోద్ది. అవునా కదా? ఒక కాలు ఇరిగితే మొత్తం కెమెరా కింద పడిపోద్ది. కెమెరా నిలబడాలంటే 3 కాళ్ళు ఉండాల్సిందే. 3 కాళ్ళు, దాని మీద నిలబడేది ఒకటే. ఏంటి ఆ 3 కాళ్ళు అంటే, ఒకటి, పరిశుద్ధాత్ముడు నాకు అంతరంగ పురుషుల్లో శక్తినివ్వాలి. మొదటిదేంటి? పరిశుద్ధాత్ముడు అంతరంగ పురుషునికి శక్తి ఇవ్వాలి. అదేంటి మీకు వివరిస్తా. ఇది మొదటి ప్రార్థన. అంతరంగ పురుషుడు పరిశుద్ధాత్ముని ద్వారా శక్తిని పొందాలి. అంతరంగ పురుషుడు అంటే ఏంటి? శక్తి పొందడం అంటే ఏంటి? అది వివరిస్తా. అదొక కాల్. రెండో కాల్ ఏంటి తెలుసా? యేసుక్రీస్తు నాలో హ్యాపీగా ఉండాలి. యేసుక్రీస్తు నాలో హ్యాపీగా ఉండాలి. ఇది రెండో కాల్. మూడోది ఏంటంటే, తండ్రి ప్రేమ వెడల్పేంటి, ఎత్తేంటి, లోతేంటి నేను పరిపూర్ణంగా గ్రహించాలి. ఇది మూడో కాల్. పరిశుద్ధాత్ముడు నాకు శక్తినివ్వాలి, యేసు ప్రభు హ్యాపీగా ఉండాలి, తండ్రి దేవుడి ప్రేమను నేను అనుభవించాలి. ఈ 3 ఉంటే కనుక పైన నిలబడేది ఏంటి తెలుసా? దేవుని సంపూర్ణత యందు నేను నిలబడతాను. అర్థమైంది కదండి? పరిశుద్ధాత్ముడు నా అంతరంగ పురుషుణ్ణి బలపరచాలి, యేసయ్య నా హృదయంలో హ్యాపీగా ఉండాలి, దేవుని యొక్క ప్రేమను నేను అనుభవించాలి. ఈ 3 జరుగుతున్నప్పుడు దేవుని పరిపూర్ణత యందు నేను నిలబడతాను. ఇదండి ఆయన ప్రార్థన. ఒకవేళ కనుక ఈ ప్రార్థన చేయగలిగితే ఇక మనకి ఏ బెడద ఉండదండి, ఏ బెడద ఉండదు. ఈ 3 విషయాలు మన జీవితంలో ఉంటే, పరిశుద్ధాత్ముడు లోన మనల్ని బలపరిస్తే, యేసయ్య మనలో హ్యాపీగా ఉంటే, దేవుని ప్రేమను మనం అనుభవించే వాళ్ళమైతే ఏ కొరత ఉండదు. ఇక ఇంకేం అడగం, చాలా హ్యాపీగా ఉంటాం అన్నట్టు. సరే, ఇది ఏంటి అనే దాన్ని మనం గమనిస్తానికి ప్రయత్నం చేద్దాం. అయితే సార్, ఎంత గొప్ప ప్రార్థన చేస్తే దేవుడు ఇస్తాడా మనకి? దేవుని పరిపూర్ణత యందు ఉండటం సాధ్యమా? ఇది మనకు ఉండేటువంటి ప్రశ్న. నేనేమంటానంటే, బైబిల్లో ప్రార్థనలు గొప్పవి ఎందుకయ్యాయంటే, ప్రార్థన చేసే వాళ్ళని బట్టి కాదు, ఇచ్చేవాళ్ళని బట్టి. ప్రార్థన యొక్క గొప్పతనం అడిగే వాళ్ళని బట్టి కాదు, ఇచ్చేవాళ్ళని బట్టి. ఇచ్చేవాడు గొప్పోడైతే ఏమైనా అడగొచ్చు. ఇచ్చేవాడు గొప్పోడైతే ఏమైనా అడగొచ్చు. ఒకసారి సండే స్కూల్లో అందరికీ పేలాలు పంచి పెడుతున్నారంట, మరమరాలు అంటారు కదా, పంచి పెడుతున్నారు. టీచర్ గారు అన్నారంటే, అందరు చేతులు పట్టంటారు అన్నారంట. అంటే ఒక అమ్మాయి చేతులు పట్టకుండా ఇలా ఫ్రాక్ ఎత్తింది. చేయి పట్టం అంటే లేదంటే ఇలాగా అంటే ఆవిడ కోపంతో వేసిందంట, ఇలా చేత్తు వేసి, నీకు అంత గర్వం ఏంటే, నేను చేయి పట్టమంటే ఈ పట్టమంటే గర్వం కాదు టీచర్, ఏం లేదు ఆశ అన్నదంట. ఏ అని అంటే, నా చెయ్యి చిన్నది కదా, చెయ్యి పడితే కొంచెం పడతాయి, మీ పెద్దది కదా ఎక్కువ వస్తుంది. అర్థమైంది కదా? దేవుడిని అడిగేటప్పుడు మనమే బాటిల్లో పెట్టేసామనుకో, దేవుడు చిరాకు వస్తుంది. ప్రభా నాకు 10 రూపాయలు ఇస్తే చాలు ప్రభా అన్నాం అనుకో, దేవుడు కూడా చిరాకు అనిపిస్తుంది. ప్రభా నాకు అవసరం వచ్చినంత ఇయ్యి అన్నావు అనుకో, ఆయనకి ఏమన్నా కొదువా? ఇచ్చేవాడికి ఇవ్వాలనుకుంటే ఎంతైనా ఇస్తాడు, ఇవ్వకూడదు అనుకుంటే ఏది ఇవ్వడం. అవునా కదా? కాబట్టి అడిగేటప్పుడు దిల్సే అడగాలి, ఆయన దిల్సే ఇస్తాడు. నువ్వు పేనాసోళ్ళలాగా అడిగితే ఆయన కూడా పేనాసోళ్ళలాగానే ఇస్తాడు. అందుకని దేవుడు ఇచ్చేవాడు కాబట్టి మనకు టెన్షన్ ఏం లేదు. అందుకని అడుగు వాటి అన్నిటికంటేను, ఊహించు వాటి అన్నిటికంటేను మరి ఎక్కువగా. అవునా కదా? ప్రభా నీ చేతి ఇస్తే అబ్బో ఇంత అన్నట్టు. అడుగు వాటి అన్నిటికంటే, ఊహించు వాటి అన్నిటికంటే ఆయన ఇస్తాడు. అది నేర్చుకోవాలి, దేవుణ్ణి అడగటం. అడిగేటప్పుడు మనకు కొన్నిసార్లు అనుమానాలు వస్తాయి, ఎలా వస్తుంది, ఎలా సాధ్యం. దేవుడు ఇవ్వాలనుకుంటే ఎలాగైనా ఇస్తాడు, ఏమైనా చేయగలుగుతాడు. ఓకే,
డిసెంబర్ 31వ తారీఖున నేను విశాఖపట్నం ఒరిస్సా బార్డర్లో ఒక ప్రాంతానికి క్రిస్మస్ మీటింగ్కి వెళ్ళా. క్రిస్మస్ ఆ కాలంలో ఒకే ఒక్క మీటింగ్లో బయట మాట్లాడా. ఒకే ఒక్క మీటింగ్, అది కొండల్లోకి వెళ్ళి, ఈ కొండల్లో ఉంటారే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాక్యం చెప్పారు. 600 మంది వచ్చారు వాక్యం. వాళ్ళు సరిగ్గా బట్టలు వేసుకోరు, వేరు వేరు భాషలు మాట్లాడతారు, చిన్న గుడిసెల్లో ఉంటారు. వాళ్ళకి యేసుప్రభు అంటే ఏంటో తెలియదు. వాళ్ళకి యేసుప్రభు గురించి చెప్పడం అంటే చాలా కష్టం, ఎంత చెప్పినా అర్థం కాదు. సరే మొత్తానికి వాక్యం చెప్పాను. చాలామంది మాకు యేసే కావాలన్నారు. నాకు కొంచెం భారం అనిపించింది. అయితే భోజనం చేస్తున్నప్పుడు ఓ చిన్న తలంపు వచ్చింది. ఏమనంటే కుర్రోళ్ళు కొంతమంది కనబడ్డారు ఆసక్తిగా. ఈ కుర్రోళ్ళకి మనం దేవుని వాక్యం బాగా నేర్పిస్తే, వాళ్ళు వచ్చి ఇక్కడ వాక్యం చెప్తే బాగుంటుంది కదా అనేసి నేను ఏమన్నానంటే, అయ్యా ఓ 25 మంది కుర్రోళ్ళని నాకు అప్పగిస్తే నేను మా ఊరు తీసుకెళ్ళి 15 రోజులు వాళ్ళు వాక్యం బోధిస్తా అన్నా. వాళ్ళు మొట్టమొదటి ఏమన్నారు దశ, ఎవడు రాడు సార్ అన్నాడు. కొంచెం నిరుత్సాహం అనిపించింది. ప్రభా 10 మంది కుర్రోళ్ళు మనకు దొరికితే మనం మంచిగా వాళ్ళకి తరిపించేస్తే బాగా ఉపయోగపడతారు అని అనుకున్నాను. ఇక నెమ్మదిగా బయలుదేరుతున్నాను. బయలుదేరే ముందు ఏమన్నారంటే, సార్ 25 మంది రారు కానీ 15 మంది వస్తే సరిపోద్దా అన్నారు. పర్లేదు 15 మంది అయినా సర్లా వెళ్ళిపోయాను. ఇది డిసెంబర్ 31వ తారీఖు. జనవరి 10వ తారీఖున ఏమన్నారంటే, సార్ 25 మంది వస్తారు సార్ అన్నారు. సరే 25 మంది వస్తారు కదా, 25 మందికి 15 రోజులు భోజనం ఖర్చులు ఎంత అవుతాయి, వాళ్ళు రానుబోని ఛార్జీలు ఎంత అవుతాయి ఆలోచించా. 2 లక్షల దాకా అవుతాయి. ప్రభా మనకి ఈ క్యాంప్కి 2 లక్షలు అవుతాయి, నువ్వు ఎట్లాగానే ఇవ్వు ప్రభా అని ప్రార్థన చేస్తాం. జనవరి 20వ తారీఖున సార్ 40 మంది వస్తారు సార్ అన్నాడు. అంటే ఇంకో 1 లక్ష పెరిగింది. సరే 3 లక్షలు అని అనుకున్నా. అయితే బయలుదేరడానికి ఒక రోజు ముందు, సార్ 50 మంది దాకా వస్తున్నారు, ఓ బస్సు పెడతారా అని అడిగారు. ఇప్పుడు మన బడ్జెట్ 4.5 లక్షలకు వెళ్ళింది. మన దగ్గర అప్పుడు అంత లేవు డబ్బులు, 70,000 ఎంతో ఉన్నాయి. సరే 60,000 బస్సోడికి ఇవ్వాలన్నారు, ఇచ్చేసాం, పంపించేసాం. దేవా నువ్వు ఇస్తావనే ఉద్దేశంతో నీ ముందుకు వెళ్ళిపోతున్నాను, అర్థమైంది, నేను కొనేసుకుంటా అన్నీ వెళ్ళిపోతాను ముందుకు అని అన్నా. క్యాంప్ అయిపోయింది. 5,75,000 అయింది. ఒక పైసా అప్పు చేయలే. ఎలా వచ్చినాయో తెలియదు, అయిపోయినాయో తెలియదు. క్యాంప్ అయిన తర్వాత రోజుకి మన దగ్గర ఇంకా 1,00,000 రూపాయలు మిగిలిన. మీరు ఇప్పుడే చప్పట్లు కొడుతున్నారు. నేను ఎప్పుడేం చెప్పేటప్పుడు మధ్యలో చప్పట్లు కొడితే తర్వాత ఏం కొట్టుకోవాలో తెలియదు మీకు. ప్రభా ఈ 1,00,000 రూపాయలు ఎందుకు మిగిలినది తెలియదు ప్రభా అన్న. అయితే ఈ 50 మంది వెనక్కి వెళ్ళిపోయారు కదా. వెనక్కి వెళ్ళిపోయిన తర్వాత ఒక కుర్రోడు, ఆ కుర్రోడు బాగా బలంగా మారుమనసు పొందాడు, దేవుని వాక్యం చెప్పాలి అనుకున్నాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత అతను మామూలుగా ట్రక్కు నడిపించేవాడు. అతను ఏమనుకున్నాడంటే, ఈ ట్రక్ తీసుకెళ్ళి మా ఓనర్ గారికి ఇచ్చేసి నేను ఇంకా సేవ చేయాలి అనుకొని ఆ ట్రక్కు ఎక్కించుకొని ఒక 10 మందిని వెళ్తున్నాడు. యాక్సిడెంట్ అయింది, ట్రక్కు పాడైపోయింది, 5-6 దెబ్బలు తగిలి. ఈ వార్త మనకు వచ్చింది. ఆ ట్రక్ వాడికి 1,00,000 రూపాయలు ఇస్తే కానీ అతను వదిలిపెట్టరంట అని. ఇక మనం ఏం చేస్తాం, ఆ 1,00,000 రూపాయలు ఇచ్చాం. అతను చర్చి పెట్టాడు, 20 మంది వస్తున్నారు. 15 రోజుల తర్వాత ఇంకో ఊరు వెళ్ళాడు, అక్కడో చర్చి పెట్టాడు, 20 మంది వస్తున్నాడు. నెల తర్వాత ఇంకో ఊరు వెళ్ళాడు, అక్కడ చర్చి పెట్టాడు, 20 మంది వస్తున్నాడు. కుర్రోడు, వాడికి సరిగ్గా చదవడం కూడా రాదు. అతను ఎంత పేదోడంటే, మనకి మన షాపులకి వెళ్తే, కిరాణా కొట్ల కాడికి వెళ్తే చాక్లెట్లు ప్లాస్టిక్ డబ్బాలు పెడతారే, అలాంటి 2 డబ్బాలు సంపాదించి, ఒక డబ్బాలోనేమో సగం దాకా బియ్యం పోసాడు, ఒక డబ్బాలో సగం దాకా పల్లీలు వేసాడు. ఎందుకు వేసాడంటే ఆ 2 పెట్టి దాన్ని తబలా కొట్టినట్టు కొడతాడు. పల్లీలు వేసిందేమో గట్టి సౌండ్ వస్తుంది, బియ్యం వేసింది గట్టి సౌండ్ వస్తుంది, పల్లీలు వేసింది లైట్ సౌండ్ వస్తుంది. మనోడు దాన్ని డప్ప కొడతాడు, కొట్టి అద్భుతంగా పాటలు పాడుతూ ఉంటాడు. ఇప్పుడు మీకు అర్థమైందా? అడుగు వాటికన్నిటి కంటేను, ఊహించు వాటన్నిటికంటేను అధికంగా ఇస్తాడు. ఇచ్చేవాడు అయినైతే నీకెందుకు బాధ? కొన్నిసార్లు దేవుడు
ఎక్కువ ఇచ్చినట్లు అనిపిస్తుంది. ఎక్కువేం కాదు, రేపు పొద్దున్న దానికి ఎక్కడో ఉంటుంది ఫిట్టింగ్ ఉంటుంది అక్కడ. కాబట్టి మనం అడిగేటప్పుడు ప్రభా నువ్వు ఇవ్వు, నీ కోసం ఖర్చు పెడతావు, నీ పరిచయం కోసం ఖర్చు పెడతావు. ఇది మనకు ఉండాల్సినటువంటి విషయం. సరే, ఆ విధంగా ఇచ్చేవాడు ఆయనప్పుడు మనకి టెన్షన్ ఏం లేదు. సరే, ఇప్పుడు మొట్టమొదటి ప్రార్థన, ఈ మూడు కాళ్ళు ఉన్నాయి కదా. మొట్టమొదటి కాళ్ళు అంతరంగ పురుషుడు బలం పొందాలి. ఓకే, మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లు. ఈ డేవిడ్ గారు ఏమైపోయారు? రండి సార్, ఇక్కడ రండి, మీతో పని ఉంది, రండి, మీరు కూర్చోండి సార్, కూర్చోండి, ఇక్కడ కూర్చోండి సార్, ఎక్కడ కూర్చోండి, కూర్చోండి. ఈయనకి నాకు అస్సలు పడదండి అనుకోండి, నన్ను స్టేజ్ ఎక్కించి కూర్చోమని చెప్పారు. అర్థమైందా? ఒక్క నిమిషం, మళ్ళీ తిప్పితే మళ్ళీ తిప్పాల్సి వస్తుంది. ఈయనకి నాకు పడదు, అసలు పడదు. కాబట్టి నేను వచ్చాను, ఇక వేరే కుర్చీ లేదు, ఏమంటే కూర్చోండి అన్నారు. ఇప్పుడు నేనేం చేస్తాను, ఇలా కూర్చొని ఎందుకని ఆయన పడదు కాబట్టి ఆయన చూడకూడదు. నా కళ్ళు చూడొద్దు అంటుందా? నా కళ్ళు చూడొద్దు అంటుందా? మరి ఏం చూడొద్దు అంటుంది? నా మనసు, నా హృదయం. నా హృదయం చూడమంటే కళ్ళు చూస్తాయి, నా హృదయం షేక్ హ్యాండ్ ఏమంటే చేయిస్తుంది, నా హృదయం మాట్లాడమంటే నోరు మాట్లాడుతుంది. సమస్య కంటితోనా, చేత్తోనా, నోటితోనా, దేంతో? హృదయం మంచిది అయితే ఒళ్ళంతా మంచిదే. ఇప్పుడు గట్టి పడాల్సింది ఏది? హృదయం. శోధన కూడా ఎక్కడ వస్తుంది? ఎదో కళ్ళు ఏమో ఎదవే కావు, మంచిగా కళ్ళు. నీ హృదయం చెడ్డదే. ఎదో నోరు ఎదోదేం కాదు పాపం, దాన్ని ఎందుకు తిడతావు? నీ హృదయం చెడ్డది. నీ హృదయం ఏం మాట్లాడమంటే నోరు అది మాట్లాడుతుంది. నీ హృదయం దేన్ని చూడమంటే దాన్ని చూస్తుంది. నీ హృదయం దేన్ని వినమంటే అది వింటుంది. అర్థమైంది కదండి? కాబట్టి శోధనలు వచ్చేది ఎక్కడి నుంచి? హృదయంలోంచి. బల పొందాల్సింది ఎక్కడ? సో పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంటే కళ్ళునేం బాగు చేయడు, నోరునేం బాగు చేయడు, చెవులనేం బాగు చేయడు, చేతుల్ని కాళ్ళని బాగు చేయడు, హృదయాన్ని బాగు చేస్తాడు. సో అంతరంగ పురుషుడు గట్టుకున్నాడనుకో, మనం బయట గట్టుకుంటాం. చాలాసార్లు ఎక్కడ జారి పడిపోతామంటే హృదయంలో. గుర్తుపెట్టుకోండి, బయట పాపం చేయకముందు, ఏ పాపమైనా సరే బయట పాపం చేయకముందు ముందు ఆ పాపం గురించి ఎక్కడ ఆలోచిస్తాం? హృదయం. కాబట్టి హృదయంలో ఆ ఆలోచనని చంపేస్తే బయట పనులు అవుతాయా? అవో. ఓసారంట సండే స్కూల్లో టీచర్ గారు అన్నారంట, పావుని చంపటానికి సులభమైన ఖచ్చితమైన పద్ధతి ఏంటి అన్నారంట. ఏం చంపడానికి అంటే ఒకడు గన్ను తీసుకురావాలన్నాడంట, ఒకడు హాకీ స్టిక్ అన్నాడంట, ఒకడేమో బండ అన్నాడంట, ఒకడు బాంబు అన్నాడంట, ఒకడు గన్ అన్నాడు. ఇదంతా. అయితే ఒక పాప అన్నదంట, మేడం నాకు ఒక పద్ధతి తెలుసు, చాలా సులభం అన్నదంట. ఏంటంటే చితకొట్టేయాలన్నంట. చితకొట్టేటంట అదేనండి, గుడ్డు పెడుతుంది కదా, దాన్ని పిసికేస్తే అయిపోద్ది అన్నది. గుడ్డు, గుడ్లు ఉంటాయి కదా, గుడ్డుని పిసకడానికి ఏమైనా కావాలా? ఏమక్కర్లా. పాము గుడ్డు పిసకడానికి ఎవడన్నా భయపడతాడా? అసలు భయపడ్డా. పాము గుడ్డు పిసికితే పాము వస్తుందా? ఇంకా గుడ్డుగా ఉన్నప్పుడు పాముని చంపేస్తే అది ఇంకా పాము అవదు. శోధన గుడ్డుగా లోన హృదయంలో ఉన్నప్పుడే పిసికేస్తే పని అవదు. ఆ పిసికే శక్తి ఇచ్చేదే పరిశుద్ధాత్మ. సో పౌలు విశ్వాసులకు చెప్తున్నాడు, ఇది అవిశ్వాసులు కాదు, ఇది. అర్థమైందా? మీ అందరికీ శోధనలు వస్తాయి, నాకు కూడా వస్తాయి. దేవుడి గారు మీకు కూడా వస్తాయి, ప్రతి ఒక్కరికి వస్తాయి శోధన. ఆ శోధన పరిశుద్ధాత్ముడి శక్తితో గుండెలో పిసికేయాలి, హృదయంలో పిసికేయాలి. హృదయంలో పిసికేస్తే, గుండెలో నలిపేస్తే ఇక మనం పాపం చేయం. ఆ పాపం నుంచి మనం బయటకు వచ్చేస్తున్నాం. అయితే దేవుడు ఆ శక్తిని, పరిశుద్ధాత్ముడి శక్తిని అంతరంగ పురుషుడికి
తన మహిమైశ్వర్యం చొప్పున ఇస్తాడంట. అంటే ఇచ్చేవాడు గొప్పతనం, ఇచ్చేవాని గొప్పతనం బట్టి ఆయన శక్తి కొద్ది మనకిస్తాడు, మన స్థాయి కొద్ది కాదు, ఆయన శక్తి కొద్ది. ఇప్పుడు మనం ఒకటి కడుతున్నాం, 10 మంది దగ్గర డొనేషన్స్ తీసుకుంటున్నాం, ఊరినే మామూలుగా చెప్తాం. ఇప్పుడు నాకు ₹1,00,000 జీతం, నన్ను ఎంత అడుగుతారు? డొనేషన్. ఊరినే మీరు చెప్పండి సార్, నాకు ₹1,00,000 జీతం, నన్ను ఎంత అడుగుతారు? ఊరినే తోటి చెప్పండి, నేనేమన్నా 10,000 అడుగుతారు. నాకు ₹1,00,000, నన్ను 10,000. డేవిడ్ గారికి 10 లక్షలు, ఆయన ఎంత అడుగుతారు? మరి అర్థం కదా, ఆయన స్థామతను బట్టి అడుగుతారా, మీ అవసరతను బట్టి అడుగుతారా? స్థామతను బట్టి. అంబానీని అడిగితే ₹1,00,000 తక్కువ అడిగితే అడగడానికి కూడా బాగుంటుంది, ఏపరా అంటాడు. ఇప్పుడు నన్ను అడిగితే 10,000 అడుగుతారు, అయ్యగారిని అడిగితే 1,00,000 అడుగుతారు, అంబానీని అడిగితే 1,00,000 అడుగుతారు, దేవుడిని అడిగితే? బైబిల్లో ఉన్నది, దేవుడిని అడిగితే ఏం అడగాలో, దేవుడిని అడిగితే ఏం అడగాలి తెలుసా? దేశాన్ని అడిగేయాలంట. నా సొంత పాట కాదు, కీర్తనలు 2, దేశాన్ని అడుగు నీకు ఇచ్చేస్తా, దేశాన్ని అడుగు నీకు ఇస్తా. అర్థమైందా మీకు? దేవుడిని అడిగితే ఆ స్థాయిలో అడగాలి, ఇచ్చేవాడు ఆయన, ఆ స్థాయిలో అడగాలి. కానీ మనకున్న స్థాయిని బట్టి అడిగితే ఎలా ఉంటుంది? తన మహిమైశ్వర్యము చొప్పున, తన ఐశ్వర్యం చొప్పున. అంబానీ దగ్గరికి వెళ్ళి ఒకవేళ 5 లక్షలు అడిగితే మా పనివాడిని అడగండి అంటాడు, 10,000 అడిగితే మా డ్రైవర్ని అడగండి అంటాడు, ఒకవేళ ₹100 అడిగితే మా కూలి అమ్మాయిని అడగండి అంటారు, ₹1,00,000 అడిగితే ఆలోచిద్దాం అంటాడు. ఆయన స్థాయి అది. దేవుణ్ణి అడిగేటప్పుడు దేవుడి స్థాయిలో అడగాలి, అప్పుడు బాగుంటుంది. అంతరంగ పురుషుణ్ణి బలపరచడానికి, దేవా ఈ చిన్న శోధన తప్పించుకోవడానికి శక్తి అడగొద్దు, పడిపోకుండా ఉండటానికి శక్తి, పడిపోకుండా, ఇంకెప్పుడు పడిపోకూడదు నేను, అంత శక్తి నాలో ఉండాలి. ఆ శక్తి నాలో ఉంటే నేను గట్టిగా నిలబడతాను. ఈ 3 కాళ్ళు ఉంటే, ఈ కాలు గట్టిగా ఉందనుకో బాగుంది, మొదటి కాలే ఇప్పుడు మనం ఆలోచిస్తుంది, ఈ కాలు గట్టిగా ఉంటే కనుక బాగుంటుంది. ఈ శక్తి గట్టిగా ఉంటే కనుక ఎలాంటి శోధనలు వచ్చినా కూడా మనం తట్టుకోగలుగుతాం. గుర్తుపెట్టుకోండి, శారీరకంగా ఆరోగ్యం నుంచి ప్రార్థన చేస్తారు, తప్పులేదు. ఆర్థికంగా అవసరతలు తీర్చమని అడుగుతారు, తప్పులేదు. ఆర్థికంగా అవసరతలన్నీ తీరి శారీరకంగా ఆరోగ్యం అంతా ఉండి శోధనలో పడిపోతే ఎంత ఘోరం ఉంటుంది చూడండి. అందుకే రివర్స్ అయితే బాగుంటుంది. ఆరోగ్యం ఎలా ఉన్నా పర్లేదు ప్రభా, ఆర్థికంగా ఎలాగొన్నా పర్లేదు ప్రభా, శోధనలో మాత్రం నేను పడిపోకూడదు. ఒక వ్యక్తి ప్రపంచమంతా సంపాదించుకొని ఆడి ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఏం లాభం అన్నాడు, అవునా కదా? కాబట్టి ఇప్పుడు మీకు అర్థమైందా? ఈ రోజంతా ప్రార్థన చేసేప్పుడు మీరు ఇంటి దగ్గర అనుకొని ఉంటారు, నా కూతురు గురించి గట్టిగా ప్రార్థన చేయాలి, నా కొడుకు గురించి గట్టిగా ప్రార్థన చేయాలి, మా అప్పులను తీర్పాలని ప్రార్థన చేయాలి, నాకు ఆర్థికంగా బాగుండాలని. బాగుంది, ఏం లాభం? అవన్నీ వదిలేసాను. హృదయం గట్టిపడాలి, అంతరంగ పురుషుడు గట్టిగా ఉండాలి, నేను విశ్వాసంలో స్థిరంగా నిలబడాలి. ఆ విధంగా మనం ప్రార్థన చేయగలిగితే ఇంకా సూపర్ అన్నమాట. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. బయట మమ్మల్ని జైల్లో పడేశారు, ఇబ్బందుల పాలు చేశారు, కష్టాల పాలు చేశారు. ఇవన్నీ చేసిన మా అంతరంగ పురుషుడు ఏమవుతున్నాడంట? బలం పొందుతున్నాడు. మనకు కావాల్సింది అది. విశ్వాసంగా గుర్తుపెట్టుకోండి, దేవునికి ఎంత దగ్గరైతే ఒకడికి అంత కోపం వస్తుంది. ఎవడాడు? సాతానుడు కోపంగా వస్తే ఆడు మొహం మార్చుకొని కూర్చుంటాడా? సాతానుడికి ఒక్కటి చేత కాదు, మొహం మార్చుకోవడం చేత కాదు. సిగ్గులేనోడాడు, సిగ్గులేనోడు. కాబట్టి నువ్వు దేవుడికి ఎంత దగ్గరైతే అంత దగ్గరకు వచ్చేసి నిన్ను ఇసుకించాలనుకుంటాడు. వాడు ఎప్పుడు వదిలిపెట్టాడు. నిన్ను ఎప్పుడు వదిలిపెడతాడు తెలుసా? నీ గొంతుకులోంచి ప్రాణం అయిపోయిన తర్వాత వీడు పోయాడు అని అప్పుడు వదులుతాడు. అప్పుడు దాకా వదలడు. నీకు 99 ఏళ్ళు వచ్చినా కూడా నిన్ను వదలడు ఆయన.
నీ చుట్టూ తిరుగుతూనే ఉంటాడు. నువ్వు దేవుడికి నేను దేవుడికి బాగా దగ్గర ఉంటాను, సాతానుడు బాగా దూరం వెళ్ళిపోతాడు. పొరపాటు. నీకు సాతానుడు దూరం అవ్వాలంటే దేవుడు దూరంగా వెళ్ళిపోవాలి. అప్పుడు నీ జోలికే రాడాడు. ఎందుకంటే నువ్వే ఒక చిన్న సాతాను. అది కాబట్టి నువ్వు ఎంత దగ్గర అవుతావంటే అంత నిన్ను విసిగిస్తూ ఉంటాడు. మనం దేవుడికి ఎంత దగ్గర అయితే హృదయంలో అంత బలం పొందుకుంటూ ఉంటాం, అంత ధైర్యంగా సాతాన్ని పొమ్మని చెప్తాం. అందుకే పౌలు భక్తి నాడు తెలుసా, మా బాహ్య శరీరం కృంగిపోతుంది, కృషించిపోతుంది. నన్ను చాలాసార్లు కొట్టారు, నన్ను ఏడిపించారు, నన్ను రోడ్డు మీద ఈడ్చుకెళ్ళారు. పౌలు చెప్తున్నాడు, నా మాటలు కాదులే. నన్ను ఈడ్చుకెళ్ళారు, జైల్లో పడేశారు. బయట ఒక విధంగా చెప్పాలంటే నా జీవితం చాలా నీరసం అయిపోయింది, కానీ లోన మాత్రం బలం పొందాను. ఈ బలాన్ని ఎవరిస్తారు మనకి? పరిశుద్ధాత్ముడు. ఎవరు చెప్పండి ఒకసారి. పరిశుద్ధాత్ముడు బలం ఇచ్చే కొద్దీ బయట నుంచి ఎన్ని శ్రమలు వచ్చినా నిలదొక్కుంటాం, అస్సలు టెన్షన్ ఉండదు. క్రికెట్ భాషలో చెప్పాలంటే బ్యాటింగ్ బాగా వచ్చినోడు అర్థమైందా? ఎప్పుడైనా కోరుకునేది ఏంటి తెలుసా? ఎంత గొప్ప బౌలర్ అయినా రాని ఎరగబాదాలనుకుంటాడు. అవునే కదా సార్? వికెట్లు తీసేయండి సార్, ఎరగబోతాను అంటాడు. ఎవడని వెనకాల 3 కర్రలు ఉండాల్సిందే. ఆ 3 కర్రలకి బాల్ తగలకుండా నా చేతిలో బ్యాట్ ఉంది, దాన్ని ఎరగబాదేయాల్సిందే. మనం విశ్వాసం, వికెట్లు ఉన్న గ్రౌండ్లో ఉన్నాం, దేవుడు మనకు బ్యాట్ ఇచ్చాడు. పరిశుద్ధాత్ముడు సామర్థ్యం ఇచ్చే కొద్దీ ఎరగబాదగలుగుతాం. సాతానుని ఎంత ఎరగబాదితే అంత ధైర్యంగా మనం ఉండగలుగుతాం అన్నట్టు. ఇది అంతరంగ పురుషుడు బలం పొందటం అన్నమాట. ఓకే, అంతరంగ పురుషుడు బలం పొందటం అనే దాన్ని ఒక ఆయన సాక్ష్యం ద్వారా మీకు చెప్తాను. ఒక ఆయన సాక్ష్యం, డేవిడ్ బ్రెయినార్డ్. చెప్పండి సార్. 29 ఏళ్ళప్పుడు చచ్చిపోయాడు. 29 ఏళ్ళు, చిన్న వయసు. 29 ఏళ్ళకి చచ్చిపోయాడు. మారు మనసు పొందింది 21 ఏళ్ళప్పుడు. అంటే మారు మనసు పొందిన తర్వాత ఆయన బతుకుంది 8 ఏళ్ళే బతుకుంది. అందుట్లో 4 ఏళ్ళు బైబిల్ కాలేజ్ చదివాడు. ఆయన ఎంతకీ బయటకు వచ్చి పరిచర్య చేసింది 4 ఏళ్ళే. ఆ 4 ఏళ్ల పరిచర్య, ఆయన సాక్ష్యం, ఆయన జీవితం గొప్ప వాళ్ళని ప్రభావితం చేసింది. విలియం కేరీ, డేవిడ్ బ్రెయినార్డ్ సాక్ష్యం చదివే ఇండియా వచ్చాడు. హెన్రీ మార్టిన్ మన హిందుస్థానీ భాషలో బైబిల్ తర్జుమా చేశాడు. ఆయన డేవిడ్ బ్రెయినార్డ్ సాక్ష్యాన్ని చదివే ఆయన బలాన్ని పొందుకున్నాడు. ఒక ఆయన ఏమన్నాడంటే, గొప్ప మిషనరీల్లో 90% మంది డేవిడ్ బ్రెయినార్డ్ సాక్ష్యం చదివిన తర్వాతే ఆ స్థాయికి వచ్చారంటారు. ఏంటి సార్ ఆయన అంత గొప్పోడు అవడానికి కారణం ఏంటి అని అంటే, 25వ ఏట పరిచయం చేయటం మొదలుపెట్టాడు. ఒక అడవి జాతి మనుషుల మధ్యన పరిచయం చేస్తూ ఆయనకు భాష నేర్చుకొని వాళ్ళ భాషలో కీర్తనలు తర్జుమా చేశాడు. 1.5 సంవత్సరం. అక్కడి నుంచి వేరే చోటకు పంపించారు. ఇప్పుడు మన న్యూ జెర్సీ అంటారు, అమెరికాలో న్యూయార్క్ దగ్గర ఉంటుంది. అక్కడ ఆయన పరిచయం చేస్తూ ఉన్నాడు. 17వ శతాబ్దంలో 1739 ఆ ప్రాంతాలు. అక్కడ అడవి జాతి మనుషులు ఉండేవాళ్ళు. మొత్తం ఆయన పరిచర్లో మారు మనసు పొందింది 133 మంది. ఎంతమంది? అంతే. ఆయన ప్రభు దగ్గర నడిపించింది 133 మందే. సార్ మరి అంత గొప్పడు ఎలా అయిపోయాడండి అని అంటే, ఆ విధంగా పరిచయం చేస్తున్నప్పుడు దగ్గుతుంటే రక్తం కక్కేవాడంట. అంత తగ్గితే రక్తం వచ్చేది. జోనథన్ ఎడ్వర్డ్స్ అని ఒక ఆయన డేవిడ్ బ్రెయినార్డ్ బాగాలేదని ఇంటికి తీసుకెళ్ళాడు. నీకు ఒంట్లో బాగాలేదు, కూర్చోకొచ్చేపు అని ఇంటికి తీసుకెళ్ళాడు. 4 నెలలు జోనథన్ ఎడ్వర్డ్స్ ఇంట్లోనే ఉన్నాడు. జోనథన్ ఎడ్వర్డ్స్ కూతురు, చిన్న అమ్మాయి, 18 ఏళ్ళు అంత ఉంటుంది, 20 ఏళ్ళు. ఆ అమ్మాయి ఈయనకి సేవ చేస్తూ ఉండేది. 4 నెలల తర్వాత డేవిడ్ బ్రెయినార్డ్ చచ్చిపోయాడు. డేవిడ్ బ్రెయినార్డ్ చచ్చిపోయిన 2 వారాలకి జోనథన్ ఎడ్వర్డ్స్ కూతురు కూడా చచ్చిపోయింది. వీళ్ళిద్దరికి ఒకటే జబ్బు ఏంటంటే టీబీ. ఆయనకి టీబీ, ఆ టీబీ ఈవిడికి అంటుకుంది. ఆయన చచ్చిపోయాడు. ఆయన చచ్చిపోయిన తర్వాత ఈయన కూడా చచ్చిపోయింది. అయిపోయింది, సమాధులు చేస్తాడు, అయిపోయింది, గంత అయిపోయింది కథ. 1 సంవత్సరం తర్వాత, డేవిడ్ బ్రెయినార్డ్ చచ్చిపోయిన సంవత్సరం తర్వాత, జోనథన్ ఎడ్వర్డ్స్ డేవిడ్ బ్రెయినార్డ్ గారు ఏ గదిలో అయితే ఉన్నాడో 4 నెలలు, ఆ గదిలోకి ఏదో పని మీద వెళ్ళాడు. వెళ్ళి పుస్తకాలు ఏదో ఎత్తుక్కుంటా ఉంటే
ఆయనకి డేవిడ్ బ్రెయినార్డ్ గారి డైరీ దొరికిందంట. రోజు రాస్తారా? దొరికింది. ఇలా ఇలా తీశాడంట, డైరీ తీశాడు. ఇలా ఒంగోనే ఉన్నాడు. అక్కడ ఏదో పేట కనబడితే ఆ పేట మీద అలా కూర్చొని డైరీ మొదటి నుంచి చివరి దాకా 3 గంటల సేపు చదివేశాడు. లగబుద్ధి అవలా, అది చదువుతూనే ఉన్నాడు. రోజు జరిగే విషయాలు రాశాడు. అవి చదివి వెంటనే అలా కూర్చొని, ప్రభువా ఎంత శక్తివంతమైన జీవితం జీవించాడు ఈయన, ఈ శక్తివంతమైన జీవితం గురించి ప్రపంచం తెలుసుకోవాలి అని జోనథన్ ఎడ్వర్డ్స్ అనుకొని ఆ డైరీని అలాగ తీసుకెళ్ళి ముద్రించాడు. ఇంకేం చేయలేదని దాన్ని డైరీని ముద్రించాడు. డైరీ ఆఫ్ డేవిడ్ బ్రెయినార్డ్ అని దాన్ని ప్రజలకు పంచిపెట్టాడు. దాన్ని చదివిన ప్రతి వాడు కూడా అబ్బా ఎంత శక్తివంతమైన జీవితమా, ఎంత శక్తివంతమైన జీవితమా అనుకునేవాడు. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక డైరీలో ఒక మాట, ఒకరోజు జరిగిన విషయం. ఆయన చనిపోయింది, కరెక్ట్ డేట్ చెప్తాను, ఆయన చనిపోయింది అక్టోబర్ 17, 1747. అక్టోబర్ 17, 1747. కరెక్ట్గా దానికి 6 నెలల ముందు, కరెక్ట్గా 6 నెలల ముందు ఆయన రాసుకున్నటువంటి మాట ఏం రాశాడంటే, ప్రభువా ఈరోజు నేను 3 చోట్ల వాక్యం అందించా, ఒక 6గురితో వ్యక్తిగతంగా మాట్లాడా, ఈ 3 చోట్ల గుర్రం మీద వెళ్ళా, 6గురి దగ్గరికి గుర్రం మీద వెళ్ళా, చాలా నీరసంగా ఉంది, దగ్గుతుంటే రక్తం వస్తుంది. ప్రభువా నాకు ఒక కోరిక, నా అంతరంగ పురుషుడు బల పొందాలని, ఈ రాత్రంతా నీతో గడపాలని కోరికగా ఉంది ప్రభువా. ఏది రోజంతా ఆయన గుర్రం మీద సవారీ చేసి 3 చోట్ల వాక్యం బోధించి 6గురితో వ్యక్తిగతంగా మాట్లాడి దగ్గుతుంటే రక్తం వస్తుంటే ఆయన కోరిక ఏంటంటే, ప్రభువా నాకు ఒకటే ఒక కోరిక, ఈ రాత్రంతా నేను పడుకోను, నీతో గడపాలని. ఆ తర్వాత చివరికి ఆ విధంగా గడిపితే నేను పూర్తిగా రిలాక్స్ అయిపోతా, ఆ విధంగా గడిపితే నాకు నొప్పే తెలీదు, ఆ విధంగా గడిపితే నాకు బాధే ఉండదు. అంటే బయట రక్తం కక్కుతున్న లోన మాత్రం ఏమవుతున్నాడు, ఆయన బలపడతా ఉన్నాడు. మనకు కావాల్సింది ఆ బలం. ఆ బలం ఉన్నటువంటి వ్యక్తిని ఎవడేం చేయలేడు. బయట ఎంత లావున్నా సాతానుడు ఇలా తోస్తే పడిపోతాడు. బయట ఎంత బక్కకున్న అంతరంగ పురుషుడు బలం పొందుకుంటే వాడిని ఎవ్వడు తోయలేడు, సాతానుడు తోయలేడు. అంతరంగ పురుషుడు బలం పొందాలి. ఇక్కడ కూర్చున్నా మీరు శోధనలు వస్తాయి, భయాలు ఉంటాయి, చింతలు ఉంటాయి, బాధలు ఉంటాయి, శ్రమలు ఉంటాయి. వీటన్నిటి మధ్యన దేవుని బిడ్డగా మీరు జీవించాలంటే డబ్బులు కాదు కావాల్సింది, ఆరోగ్యం కాదు కావాల్సింది, బయటున్న సమస్యలకు పరిష్కారం కాదు కావాల్సింది, అంతరంగ పురుషుడు బలం పొందాలి. దానికోసం ప్రార్థన చేయండి. ప్రభువా నీ ఆత్మలో నాకు బలం ఇవ్వు ప్రభువా, నీ ఆత్మ ద్వారా నాకు శక్తినివ్వు ప్రభువా. ఇది మొదటి కాల్ అయిపోయిందా? ఇక రెండో ప్రార్థన చూద్దాం. క్రీస్తు మీ హృదయంలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను. ఓ చిన్న ప్రశ్న, ఈ ప్రార్థన ఎవరి కోసం చేశాడన్నాను? విశ్వాసుల్లో ఎవరుంటారు? దేవుడు ఉంటాడు కదా. మరి ఇక్కడ ఈ మాట అంటున్నాడేంటి? క్రీస్తు మీ హృదయంలో విశ్వాసము ద్వారా నివసించినట్లు. వాళ్ళు విశ్వాసులే కదా, వాళ్ళలో దేవుడు ఉన్నాడు కదా, కానీ ఉండమని చెప్తున్నాడు ఏంటి? ఇంకా దీనికి ఒక అర్థం ఉంది. ఏంటనంటే మనకి 2 రకాలైనటువంటి గెస్టులు వస్తూ ఉంటారు. 2 రకాలైన గెస్టులు. ఒక రకమైన గెస్ట్ ఎవరంటే మనకు బాగా ఇష్టమైన వాళ్ళు. ఒక రకమైన గెస్ట్ ఎవరంటే మనకి ఇష్టం లేదు. మనకి ఇష్టం లేని వాళ్ళు వచ్చారనుకోండి, వాళ్ళు మన చుట్టాలు అనుకోండి, మనకి ఇష్టమైన అన్నా బానా బాబాయ్ బానా మాట్లాడతాం. లోనికి వచ్చిన తర్వాత వాళ్ళు అక్కడ కూర్చుంటారు కదా, కాఫీ తాగుతావా, టీ తాగుతావా అని అడుగుతాం. అమ్మ కాఫీ బట్టరా అంటే వెళ్ళిపోయి మొదరష్టపోడు ఎందుకు వచ్చాడేమో, ఇద్దరు ఎందుకు వచ్చాడు లేదు, ఈడు ఎప్పుడు పోతాడేమో. ఇది లోనికి వెళ్ళేప్పుడు వాడు అక్కడే కూర్చుంటాడు, ఇది కాఫీ తాగాని. వాడు లోనే ఉన్నాడు కానీ హ్యాపీగా ఉన్నాడా? లేదు. నువ్వు హ్యాపీగా ఉన్నావా? లేదు. అర్థమైందా? ఈయన వెళ్ళిపోగానే తలిపేసేసి అమ్మాయ వీడు వెళ్ళిపోయాడు. అర్థమైందా? మనలో కొంతమందిలో యేసుప్రభు అలాగే ఉంటాడు.
అంటే యేసు ప్రభుని కూర్చోమంటాం, కాఫీ టీ ఇస్తాం, కానీ తిట్టుకుంటూ ఉంటాం. యేసు ప్రభువుతో పని అయిపోయిన తర్వాత అమ్మాయ్యా, ఇది ఎలాగ చెప్పంటారా? ప్రార్థన చేసి ప్రభా నీకు స్తోత్రం 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 చేసి ప్రార్థన అయిపోయిన తర్వాత ఆమెన్ అన్న తర్వాత తిని బాగున్నావా, ఏం కూరండా, ఇప్పుడు నీకు అర్థమైందా? ప్రార్థన చేసేటప్పుడు ఉండదు ఆ తేలికతనం, ప్రార్థన చేసేటప్పుడు ఉండదు ఆ సంతోషం. ప్రార్థన ఆమెన బాగున్నావా, చీర బాగుంది ఎక్కడికన్నా, ఇప్పుడు నీకు అర్థమవుతుందా? మీరు ఎక్కువ టైం ఆ టైపే. అయితే ఈయన కోరుకుంటుంది ఏంటి తెలుసా? ఏసేలోన హ్యాపీగా ఉండాలి. ఇక రెండో టైప్ అన్నాను కదా, వాళ్ళు మనకిష్టమైనడు రా కూర్చో అని ఓ కబుర్లు ఆడుతూ ఉంటారు. కాఫీ అడగరు, టీ అడగరు, అడిగితే తాగేసి వెళ్ళిపోతారని భయం. ఓ కబుర్లు ఆడుతూ ఉంటారు. ఒకవేళ కాఫీ వండమనంటే దా మన ఇద్దరం కలిసి కాద్దాం అని ఇద్దరిని తీసుకు వదలరు. వదులుతారా? వదలరు. అది ఇష్టమైనటువంటి వాడు, ఇష్టమైన వాళ్ళతో ఉంటాడు. ఇప్పుడు ఇష్టం లేని వాళ్ళు ఎవరిని వచ్చి మన ఇంట్లో సాయంత్రం వెళ్ళిపోతాను 2-3 రోజులు ఉన్నారనుకో, సాయంత్రం వెళ్ళిపోతాను 2-3 రోజులు ఉన్నారనుకో, పక్క వాళ్ళు అడుగుతారు ఎవరైనా వచ్చాడులే మా బాబాయ్, ఆయన ఉండిపోతాడా? నా కర్మ, సాయంత్రం వెళ్ళిపోతానన్నాడు, ఇక్కడే టెస్ట్ వేసుకున్నాడు. అర్థమైంది కదా? ఇప్పుడు టెస్ట్ అంటే మీకేదో అర్థమైంది కదా? ఇష్టం లేకుండా కూర్చుంటే టెస్ట, దానికి ముందు ప్రా పెడితే ప్రతిష్ట, టెస్ట్కి ముందు ప్రా పెడితే ప్రతిష్ట. క్రీస్తుని మన హృదయంలో ప్రతిష్ఠించుకోవాలంట. ప్రీతికరంగా టెస్ట్ చేస్తే యేసయ్యకి ప్రతిష్ట. సంతోషంగా యేసయ్యని మన ఇంట్లో పర్మనెంట్గా ఉంచేసుకుంటే ప్రతిష్ట. అనుక్షణం అనుదినం కూడా ఆయన సన్నిధిని ఆనందిస్తే హృదయంలో దాన్ని ప్రతిష్ట. అది ఈయన అంటుంది. యేసయ్య మనలో ఉండటం కాదు, హ్యాపీగా ఉండాలి. ఎవరు? యేసయ్య. ఎవరో? నేను. యేసయ్య అంటే నాకు హ్యాపీ, నేనంటే యేసయ్యకు హ్యాపీ. అర్థమైందా? యేసయ్యతో హ్యాపీగా ఉన్నప్పుడు ఏది చెప్పడానికైనా సంకోచచ్చు. నీకు బాధ ఉందనుకో, యేసయ్య ఇగో వాడు తిట్టాడు, నాకు చాలా బాధగా ఉంది యేసయ్య, వాళ్ళు వస్తానన్నారు రాలేదు ప్రభువా, ఇబ్బందిగా ఉంది. ప్రతిదీ యేసయ్యతో చెప్పుకుంటాం. దానికోసం పెద్ద మోకరించి సర్వోన్నతుడైన సర్వశక్తి అంత సింగనాదం ఏమక్కర్లా. ప్రతిసారి గుర్తుపెట్టుకుంటే 2 రకాలైన ప్రార్థనలు ఉంటాయి. ఒక ప్రార్థన ఏంటంటే ఇది ప్రార్థన చేస్తున్నాం అని మోకరించి ప్రార్థన చేయటం, దానికి ఒక హెడ్డింగు ఒక ఎండింగు ఉంటుంది. తండ్రి, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, ఈ హెడ్డింగ్ ఇవన్నీ ఉంటాయి. మామూలుగా పిచ్చాపాటి మాట్లాడుకున్న ప్రతిసారి సర్వోన్నతుడా అంటారా? అనరు, మామూలు వాడేసుకుంటారు. ఈ 2 ప్రార్థనలు అలవాటు చేసుకోవాలి మనం. ఈ 2 ప్రార్థనలు అలవాటు చేసుకుంటే గ్యాపే ఉండదు ప్రార్థనకే. నీకు వచ్చింది తెలుసా? నాకు నిద్ర పట్టడానికి అద్భుతమైన పద్ధతి ఏంటి తెలుసా? ప్రార్థన చేయటం. నిజం, ఒట్టు. ప్రార్థన చేస్తే ముందు మామూలుగా ప్రార్థన చేస్తాం కదా, ప్రార్థన చేసి పడుకుంటాం కదా రాత్రి, ఒక్కోసారి నిద్ర పట్టదు. నిద్ర పట్టకపోతే ఏం చేస్తానంటే ప్రభువా ఏంటి ప్రభు విషయాలు అని మాడుతా ఉన్నాను అనుకో, నాకు తెలియకుండా నిద్రలోకి వెళ్ళిపోతాను. చాలా హ్యాపీగా ఉంటుంది. దేవునితో మాట్లాడుతూ ఉంటే హాయిగా ఉంటుందండి, బిందాస్, కూల్. అది అలవాటు చేసుకుంటే లైఫ్ బాగుంటుంది. దాన్నే యేసుక్రీస్తుని లోన ప్రతిష్ఠించుకోవటం అంటే. క్రీస్తు మీ హృదయంలో విశ్వాసము ద్వారా నివసించినట్లు. శామ్యుయల్ జ్వెమర్ ఆయన ముస్లింల మధ్యన బాగా మిషనరీ చేశాడు. ఆయన ఒక కథ చెప్తాడు. ఏమంటాడు తెలుసా? ప్రతి విశ్వాసి హృదయంలో అంట ఒక చైర్ ఉంటుందంట, కుర్చీ, ఒక సిలువ ఉంటుందంట. యేసయ్య దా అంటే లోనకి వస్తాడు కదా, చైర్ ఖాళీగా ఉంటే చైర్ మీద కూర్చుంటాడు యేసయ్య. ఒకవేళ చైర్ కాలేదు అనుకో, ఎక్కడెక్కాలి? సిలువ ఎక్కాలి. ఒకవేళ నువ్వు చైర్ మీద కూర్చున్నావు అనుకో, యేసయ్య ఎక్కడ ఉండాలా? నువ్వు ఒకవేళ యేసయ్య చైర్ మీద కూర్చోవాలంటే మీరు ఎక్కడెక్కాలా? చెప్పండి నాకు, ఎక్కడెక్కాలా? సార్ మనం సిలువెక్కటం అంటే ఏంటి అని అంటారేమో. యేసయ్యని సిలువెక్కించడం అంటే ఏంటో చెప్తాను. యేసయ్య మన హృదయంలో ఉంటాడు, మనం సింహాసనం మీద కూర్చొని యేసయ్య నాకు గజ్జె, యేసయ్య నాకు ఇది కావాలి, యేసయ్య నాకు అజ్జేసి పెట్టు.
అంటే మనం బాసు, యేసయ్య మన సేవకుడు. సిలువ ఎక్కడం అంటే అది. మీకు బైబిల్లోంచి ఒక ఎగ్జాంపుల్ చెప్తాం. మోషేని దేవుడు ఏం చెప్పాడు? ఆ బండ దగ్గరికి వెళ్ళి మాట్లాడు అన్నాడు, అడుగు అన్నాడు. అది ఎవరి కోరిక? దేవుని కోరిక. మనోడు ఏం చేశాడు? వెళ్ళి కొట్టాడు. ఇది ఎవరి కోరిక? మోషే కోరిక. నీళ్ళు వచ్చాయా? కానీ ఎవడు పోయాడు? మోషే పోయాడు. వాగ్దానం చేసిన దేశంలోకి వెళ్ళాడా మోషే? ఎల్లా. నీ చిత్తం జరిగితే చాప్టర్ క్లోజ్, కేల్ కథం. దేవుడి చిత్తం చేస్తే కేల్ నడుస్తూనే ఉంటుంది. అది జరగాలి. అది ఎప్పుడు జరుగుద్దంటే మనం సిలువ ఎక్కాలా, యేసయ్య సింహాసనం అన్నది. బ్రతుకుట క్రీస్తే. ఎంత కష్టమైనా ఇలాగే బ్రతుకుతా. ఒకవేళ చచ్చిపోయాను హ్యాపీ ఆయన దగ్గరికి వెళ్ళిపోతా. బ్రతుకుట క్రీస్తే, చావైతే లావు. ఇది రెండో విషయం ప్రార్థన. మొదటిది పరిశుద్ధాత్ముడు నా అంతరంగ పురుషుణ్ణి బలపరచాలి. రెండోది యేసయ్య నా హృదయంలో హ్యాపీగా ఉండాలి, హ్యాపీగా ప్రతిష్ఠించబడాలి. ఇక మూడో దీనికే ఓ చిన్న వాక్యం చదివిపిస్తాను. గలతీ 2:20. నేను చాలా ఎగరగొట్టేస్తున్నా, అందుకే ముందుకు వెళ్ళిపోతాను. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తు నా యందు జీవించున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని అందల విశ్వాసం వలన జీవించున్నాను. బాగుంది కదా? ఇది రెండవ ప్రార్థన. అయితే గుర్తుపెట్టుకోండి, క్రీస్తు మన హృదయంలో ప్రతిష్ఠించుకోవటం అనేది జీవితంలో ఒకసారి జరుగుద్దా? చెప్పండి, ఒకసారి జరుగుద్దా? ఎప్పుడు ఎన్నిసార్లు జరగాలి? రోజు. మీకు వచ్చిన చెప్పంటారా? పొద్దున్న యేసే చిత్తం చేసి సాయంకాలం నీ చిత్తం చేసుకోవచ్చు. అలాంటి దౌర్భాగ్యులు కూడా ఉంటారు. ఇంకోటి, ఇప్పుడు డేవిడ్ గారు పెద్ద ఆయన కదా, నేనేమో చిన్నవాడిని కదా. ఆయనలో ఈ శోధన రాదని గ్యారంటీ ఏమి లేదు. ఆయన కూడా వస్తుంది. నాకు రాదని గ్యారంటీ ఏమి లేదు, నాకు కూడా వస్తుంది. మీకు రాదని గ్యారంటీ ఏమి లేదు, మీకు కూడా వస్తుంది. మోషే అంతటోడే పడిపోయాడా? ఏలియా అంతటోడే పడిపోయాడా? చచ్చిపోయేదాకా యేసేను ప్రతిష్ఠించుకుంటూనే ఉండాలి. చచ్చిపోయేదాకా ఆత్మలో బలాన్ని పొందాలి. చచ్చిపోయేదాకా క్రీస్తు మనలో ప్రతిష్ఠించబడుతూనే ఉండాలి. అర్థమైంది కదండి? ఈ రెండు. ఇక మూడో ప్రార్థన మనం చూద్దాం. మూడో ప్రార్థన, ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకు, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థించండి. ఇక్కడ వేరు గురించి చెప్పాడు, స్థిరపడి ఉండటం గురించి చెప్పాడు. స్థిరపడి ఉండేది పునాది, వేరు ఏమో చెట్టుకుండేది. మిమ్మల్ని ప్రశ్న అడుగుతా, పునాదికి వేరుకి ఉండేటువంటి ఒకే లక్షణం ఏంటో చెప్పండి. భూమిలో ఉంటుంది, పునాది పైన ఉంటుందా? రెండు కనబడవు కదా. పునాది కనబడుతుందా? కనబడదు. వేళ్ళు కనబడతాయా? కనబడదు. పునాది భూమిలో ఉంటుంది, వేళ్ళు భూమిలోనే. ఈ రెండింటికి ఇదే సమానం. అయితే పునాదికి వేరుకి తేడా ఉన్నదా? ఒకటే ఉండేది చెప్పేశారు. భూమిలో ఉంటుంది, కంటికి కనబడదు. పునాది బిల్డింగ్కి బలాన్ని ఇస్తుంది, వేళ్ళు చెట్టుకి బలాన్ని ఇస్తుంది. ఈ రెండు సమానం. వేరుకి పునాదికి తేడా ఉన్నదా? పునాది మారుతుందా? వేళ్ళు ఎప్పుడు మారుతానే ఉంటాయి. పునాది అలాగే ఉంటుంది, కదలదు. పునాది కదిలిందంటే ఏం కదిలిందని అర్థం? బిల్డింగ్ కదిలిందని అర్థం. పునాది కదలదు, వేళ్ళు మారుతూనే ఉంటాయి. పునాదిలోంచి బిల్డింగ్కి జీవం ఏమన్నా వస్తుందా? వేళ్ళ నుంచి. ఇది తేడా. అర్థమైందా? ఇక్కడ క్రీస్తు ప్రేమ యందు వేరుపారి స్థిరపడి, అంటే క్రీస్తు ప్రేమలోకి వేళ్ళు వెళ్ళాలంట, క్రీస్తు ప్రేమ మీద బిల్డింగ్ కట్టుకోవాలంట. ఏ ప్రేమలోకి వేళ్ళు వెళ్ళాలి, ఏ ప్రేమ మీద బిల్డింగ్ కట్టుకోవాలి? ఇది మనకున్నటువంటి ప్రశ్న. క్రీస్తు సిలువలోకి వేళ్ళు వెళ్ళాలంట. దేంట్లోకి? ఎందుకో తెలుసా?
క్రీస్తు శిలువలో ప్రేమ ఒకరోజు చదివితే అర్థమైపోద్దా? 2 రోజులు, ఓ సంవత్సరం? అది ఎప్పుడు పీక్కుంటూనే ఉండాలి. ఆ ప్రేమ ఎప్పుడు పొందుతూనే ఉండాలి. క్రీస్తు శిలువలోకి మన యొక్క వేళ్ళు వెళ్ళిపోతే ఆ ప్రేమను జుర్రుకుంటూ ఉంటాం. అయితే పునాది దేని మీద ఉండాలి తెలుసా? క్రీస్తు ఖాళీ సమాధి మీద. దేని మీద? యేసుప్రభు వారు ఎన్నిసార్లు తిరిగి లేచారు? ఒకసారి. అది మళ్ళీ ఆయన సమాధిలోకి వెళ్తాడా? వెళ్ళడు. ఆ సమాధి మీద మన బిల్డింగ్ కట్టుకోవాలి, మన విశ్వాసం. ఆ సిలువలోకి మన వేళ్ళు వెళ్ళిపోవాలి. సిలువలోకి వేళ్ళు వెళ్తే కనుక క్రీస్తు ప్రేమను పొందుతూనే ఉంటాం. ఎందుకో చెప్తాను. అన్యాయంగా మిమ్మల్ని ఎవరన్నా కొట్టారనుకోండి, అన్యాయంగా మిమ్మల్ని ఎవరన్నా తిట్టారనుకోండి, వేళ్ళు ఎలా పనిచేస్తాయి, పునాది ఎలా పనిచేస్తాయో చెప్తాను. పునాది ఏమని చెప్పుద్దంటే, చంపారు, నేను ఉన్నది ఖాళీ సమాధి మీద, చంపితే ఎక్కడికి వెళ్తాను నేను? ఇది ఒకటి. వాళ్ళు కొట్టారు, ఇప్పుడు ఏం చేయాలి? సిలువలోకి నా వేళ్ళు వెళ్తే నన్ను కూడా కొట్టారా? అప్పుడు నువ్వేం చేసావు? నేను సైలెంట్గా ఉన్నా, నువ్వు కూడా సైలెంట్గా ఉంటావు. ప్రభా నన్ను అన్యాయం కొట్టారు, నన్ను కూడా అన్యాయంగా కొట్టారు. ఓహో, నన్ను ఈ గోప మీద కొట్టారు, అవునా? నన్ను కూడా ఎక్కడ కొట్టారు. ప్రభా నాకు రక్తం వచ్చింది, నాకు కూడా రక్తం వచ్చింది. సిలువలోకి ఎంతగా వేళ్ళు వెళ్ళిపోతే అంతగా మనం నిలబడి ఉంటాం. పునాది మీద ఎంత గట్టిగా ఉంటే అంత స్థిరంగా మనం ఉండగలదు. ఇది దేవుని ప్రేమ, అవునా? అయితే దేవుని ప్రేమ గురించి ఒక విషయం చెప్పాడు. ఇప్పుడు కొంతమంది ఎక్కడికి వచ్చి వాక్యం వింటున్నారు, కొంతమంది ఇంట్లో వింటున్నారు కదా, జూమ్ ద్వారా వింటున్నారు కదా. ఎక్కడికి వచ్చిన వాళ్ళకి ఇంట్లో ఉన్న వాళ్ళకి తేడా అంటే చెప్తా. అప్పుడు మధ్యాహ్నం అన్న ఇంట్లో ఉన్నవాళ్ళు వస్తారని చూద్దాం. అర్థమైందా? చూద్దాం. ప్రేమ యందు వేరుపారి స్థిరపడి, జాగ్రత్తగా వినండి, ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా. దేవుని ప్రేమని ఒక్కళ్ళు అర్థం చేసుకోలేరంట. ప్రేమని ఇంట్లో కూర్చుంటే అర్థం కాదంట, పరిశుద్ధులతో కూడా ఉంటేనే అర్థమవుతుందంట. ఇది నా మాట కాదు, ఈ మాట. మీకు ఉదాహరణ చెప్తాను, ఆ తర్వాత బైబిల్లో చెప్తాను. నా దగ్గర 20 గుడ్లు ఉన్నాయి. ఏమన్నా? ఒక్కళ్ళే వచ్చారు. నా దగ్గర కేసు గీసేమీ లేదు. ఎన్ని గుడ్లు ఇస్తా? 2 ఇస్తా. కొంచెం పెద్దవాళ్ళు అయితే 4 ఇస్తా. నాకు ఎన్ని ఇవ్వాలని ఉంది? 20. కానీ వాళ్ళు వచ్చింది ఒక్కళ్ళే, వాళ్ళకు ఉన్నాయి 2 చేతులే. 2 కానీ 4 కానీ ఇస్తా. నాకు ఇవ్వాలనుకున్న 20 గుడ్లు ఇవ్వగలిగానా? ఒంటరిగా ఉంటే 4 గుడ్లు ప్రేమ వస్తుంది నీకు. ఒకవేళ 5గురు కలిసి ఉన్నారనుకో, 5గురు వచ్చారనుకో, 20 గుడ్లు ఇచ్చేయగలుగుతానా? ఇడికి 4, ఆడికి 4, ఆడికి 4 అయిపోలా 20 గుడ్లు వచ్చినా లేదా? దేవుని ప్రేమ ఒక్కడికి పూర్తిగా అర్థం కాదు. నీకు కొంచెం అర్థం అవుద్ది, నాకు కొంచెం అర్థం అవుద్ది, ఆయనకు కొంచెం అర్థం అవుద్ది, ఆయనకు కొంచెం అర్థం. అర్థమైన దాన్ని పంచుకుంటూ ఉంటే ప్రేమ మనకు బాగా అర్థమవుతుంది. అందుకే సహవాసం అవసరం. ఎలా చెప్తాను? దేవుని ప్రేమను నేను అనుభవించాను. ఉదాహరణకి దేవుడు నాకు ఏ విధంగా 6 లక్షలు ఇచ్చాడు చెప్పాను కదా, ఓ మాట చెప్తాను. అది పంచుకోవటం బట్టి ఎవరికి శక్తి వచ్చింది? అది నేను చెప్పడం బట్టి ఎవరికి శక్తి వచ్చింది? మీకా? నాకు రాలా? చెప్పడం బట్టి నాకు వచ్చింది, ఎంటం బట్టి నీకు వచ్చింది. నాకు చెప్పడానికి ఎవడు లేడు అనుకో, నాకు చెప్పడానికి ఎవడు ఉండడు, నాకు బలం రాదు. అవునా కదా? నాకు వినటానికి ఎవరిని ఉంటే చెప్పితే నాకు బలం, వింటే నీకు బలం. దేవుడు నీ జీవితంలో అద్భుతం చేశాడు, నువ్వు నాకు చెప్పావు, ఎవరికి బలం? నీకు బలం, నాకు బలం. దేవుని ప్రేమ చెప్పుకుంటే పెరుగుద్ది, వింటే పెరుగుద్ది. దేవుని ప్రేమ గురించి వింటూ ఉంటే దేవుని ప్రేమ గురించి చెప్పుతూ ఉంటే హాయ్. అందుకనే దేవుని ప్రేమలో ఎదగాలంటే ఏం కావాలి మనకి? సహవాసం. చెప్పండి నాకు, సహవాసం. అందుకే ఈ మాట చెప్పాడు, ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా. దాని వెడల్పు అంటే ఏంటి? ఎంత ఉందో. దేవుని ప్రేమ, ఒక ఆయన అన్నాడు తెలుసా, సిలువ మీద చచ్చిపోయేటప్పుడు ఇట్లా అన్నాడు కదా, ఇలా చచ్చిపోయాడు కదా, 2 చేతులు అన్నాడు,
ప్రపంచం ఎక్కడుందంట? ప్రపంచం ఎక్కడుంది? ఆయన చేతులు ఎక్కడున్నాయి? యేసు ప్రభు చేతులు చేరనటువంటి ప్రపంచం ఎక్కడైనా ఉంటుందా? ఉండదు. యేసు ప్రభు అందుకోలేనటువంటి ప్రపంచం ఉంటుందా? ఉండదు. ఆయన ప్రేమ ఎంత వెడల్పు అంటే ఎవరైనా కూడా దాంట్లో ఇమిడిపోతారు, అంత వెడల్పు. పొడుగు అంటే ఏంటి తెలుసా? ఎప్పటి నుంచి ప్రేమించాడు యేసయ్య నిన్ను? ఎప్పటి నుంచి అండి? జగత్తు పునాది. ఎప్పుడు దాకా ప్రేమిస్తాడు? అంతం ఉంటుందా? ఎప్పుడు దాకా ప్రేమిస్తాడు? నిత్యత్వంలోకి వెళ్ళేదాకా ప్రేమిస్తాడు. నువ్వు పుట్టక ముందు ఆయన ప్రేమించాడు, ఈ లోకంలో చచ్చిపోయిన తర్వాత పరలోకంలోకి వెళ్తే కూడా ప్రేమిస్తాడు. దీన్నే సినిమా తీశారు ఒకప్పుడు, ఖయామత్ సే ఖయామత్ తక్. అనంతము నుంచి అనంతం వరకు, అనంతము నుంచి అనంతం వరకు ఉండేది ఒకటే, దేవుని ప్రేమ. ఆయన ప్రేమ చాలా వెడల్పు, ఎవరైనా చేరిపోతారు. ఆయన ప్రేమ చాలా పొడుగు, ఎప్పటి నుంచో ఎప్పుడు దాకో. అర్థమైందా? ఆయన ప్రేమ చాలా లోతు, ఎంత కిందకైనా వచ్చి లేపుతాడు ఆయన. సార్ నేను చాలా గలీజ్గాండి సార్, అయితే ఏమైంది? అక్కడి నుంచి లేపుతాడు ఆయన. సార్ నేను చాలా డీప్గా వెళ్ళిపోయాను సార్, వెళ్ళిపోతే ఆయన పైకి లాగుతాడు ఆయన. అంత కిందకి వెళ్ళిపోయినా పైకి లాగుతాడు. ఇక నాలుగోది, ఆయన ప్రేమ వెడల్పు, పొడుగు, లోతు. నాలుగోది ఏంటి? ఎత్తు. అవునా కదా? సార్ మీరు ఎక్కడ కూర్చోండి సార్, ఎక్కడ కూర్చోండి. ఈయనేమో తండ్రి దేవుడు అండి, అర్థమైందా? నేనేమో మామూలుగా ఓ విశ్వాసిని. యేసు ప్రభు వారు నన్ను ఆయన ప్రేమతో ఎక్కడికి తీసుకెళ్ళి కూర్చోబెడతారు తెలుసా? యేసు ప్రభు వారు ఎక్కడ కూర్చుంటారు? తండ్రితో. అంతేకాని నేను తండ్రి అంటే యేసు ప్రభు వారు ఇక్కడ కూర్చున్నారు. ఇప్పుడు నన్ను ఎక్కడ కూర్చోబెడతాడు? మధ్యలో. తండ్రి, నేను, యేసయ్య. కుమారునితో పాటు అక్కడ కూర్చోబెట్టుకుంటాడు. ఇప్పుడు పరలోకంలో సింహాసనం కంటే పైన ఇంకేమన్నా ఉందా? పైన ఇంకేమన్నా ఉందా? ప్రభు ఇంకో సీట్ ఉంది, అక్కడికి వెళ్దామంటావా? అంతకంటే పైకి లేదు. కిందన్న వ్యక్తిని ఎంత పైకి తీసుకెళ్తాడంటే ఇంకంతకంటే పైకి వెళ్తాను లేదు. ఇప్పుడు మీకు అర్థమైంది కదా? ఎంతో వెడల్పు, ఎంతో పొడుగు, ఎంతో లోతు, ఎంతో ఎత్తు. అద్భుతం కదా? అది ఆయన ప్రేమ. ఆ ప్రేమ ఒక్కడికి పూర్తిగా అర్థం కాదు, సహవాసంలో అర్థమవుతుంది. ప్రేమ పంచుకుంటే అర్థమవుతుంది, ప్రేమ అనుభవిస్తే అర్థమవుతుంది. కాబట్టి మనం అనుభవించాలి సహవాసంలో, పంచుకోవాలి సహవాసంలో. అందుకనే పరిశుద్ధులతో కూడా అన్నాడు, ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకు, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకు తగిన శక్తి కలవారు కావాలని ప్రార్థించండి. సూపర్ కదండి? 3 కాళ్ళు అయిపోయినాయి. మొదటి కాలు అంటే అంతరంగ పురుషుడు పరిశుద్ధాత్మను బట్టి బలం పొందాలి. రెండోది, యేసుక్రీస్తు ప్రభువారు హృదయంలో ప్రతిష్ఠించబడాలి. మూడోది, దేవుని ప్రేమ ఎత్తు, పొడుగు, లోతు, వెడల్పు అనుభవించాలి విశ్వాసంతో. ఈ 3 జరిగినప్పుడు 4వది రాడ్ వచ్చేస్తుంది. ఏంటి తెలుసా? దేవుని పరిపూర్ణత యందు నిలబడంటాం. దేవుని పరిపూర్ణతలో మనం ఉంటే మనకి ఇంకేమన్నా కొదువు ఉంటుందా? మనకేమన్నా అవసరతలు ఉండే? ఉండవు. ఆ ప్రార్థన మన జీవితంలో ప్రతిరోజు నెరవేరాలని, ఈ ప్రార్థనని నమూనాగా పెట్టుకొని ప్రార్థన చేసే వాళ్ళ జీవితం ఎలా ఉంటుంది అంటానికి ఒక ఆమె గురించి నేను చెప్పి ముగిస్తాను. 1:54 అయిపోయింది సార్. ఒక కథ చెప్పి నేను ముగిస్తాను. కథ అంటే నిజంగా జరిగింది. అమ్మాయి పేరు బ్లాండీనా, 15 ఏళ్ళు ఉంటుంది, చిన్న అమ్మాయి. ఆమె చచ్చిపోయిన ఊరి పేరు లాయన్స్, LLOYNS ఊరి పేరు. అది ఫ్రాన్స్ దేశంలో ఉండేది. ఆమె 13 ఏళ్ళప్పుడు యేసుప్రభుని అంగీకరించింది. ఇంట్లో పని చేసుకునే అమ్మాయి. అయితే ఈ లాయన్స్ అనేటువంటి ఈ ప్రాంతంలో మార్కస్ అనేటువంటి ఒక కర్కోటకమైనటువంటి రోమన్ రాజు ఉండేవాడు. ఆయన ఏం చేసేవాడంటే రోజు కొంతమంది క్రైస్తవుల్ని
చిత్రహింసలు చేసి చంపేసేవాడు. ఒక దినాన్న ఒక 15 మంది క్రైస్తవుల్ని పట్టుకొని వెళ్ళాడు. అందుట్లో బ్లాండినా ఉంది. బక్క పిల్ల, 15 ఏళ్ళు, సన్నగా ఉంటుంది. ఆ అమ్మాయిని సైనికులు తీసుకెళ్తామంటే అందరూ చూసి అయ్యో బక్కది, చచ్చిపోద్దేమో, ఎల్లు లోపల చచ్చిపోద్దేమో, జైల్లోకి తీసుకెళ్ళంగానే చచ్చిపోద్దేమో అని అనుకున్నారు. 15 రోజులు ఆ అమ్మాయిని చితకబాదారు, సావలా. 2 మాటలు అనిపిద్దామని అనుకున్నారు. ఒక మాట ఏంటంటే యేసు ప్రభు దేవుడు కాదు ఆ మనలా. రెండోది, మా యజమానురాలు మంచిది కాదు, వాళ్ళ యజమానురాలు ధనికురాలు, మంచి విశ్వాసి. ఈ అమ్మాయి సాక్ష్యం చెప్తే యజమానురాలు మంచిది కాదని ఆ అమ్మాయిని తీసుకొచ్చి జైల్లో పడేద్దామని. కానీ అది కూడా ఒప్పుకోలే. 15 రోజులు ఎర్రగా బాధిన తర్వాత చావట్లేదు ఈ అమ్మాయి, బ్లాండినా అలాగే ఉంది, మాట మారట్లేదు. ఒక పని చేశారు, ఊరంతా కూడా వాళ్ళు బోర పెట్టుకొని ఈరోజు సాయంత్రం, ఈరోజు పొద్దున్న 9 గంటలకే బ్లాండినాని అందరి ముందు చంపేస్తాను, వచ్చి చూడండి అన్నారు. చాలామంది వచ్చారు. పెద్ద ఫుట్బాల్ గ్రౌండ్, 25,000 మంది వచ్చారు. ఫుట్బాల్ గ్రౌండ్లో కూర్చున్నారు. బ్లాండినాని గ్రౌండ్ మధ్యలో ఒక కట్టికేసి కట్టేశారు. ఇలాగుంది. అలాగుంటే ఏం చేస్తారని చూస్తున్నారు, ఎలా చంపుతారని. అప్పుడు ఏం చేశారంటే 20 సింహాలు వదిలేశారు ఒకేసారి. 20 సింహాలు. దానియేలు సింహాల బోన్లో ఏమైందో మనకు తెలియదు. మనోడేది బతికి వచ్చాడు. కానీ ఇక్కడ మాత్రం 25,000 మంది, 50,000 కళ్ళు చూస్తున్నాయి. బ్లాండిన్ ఎలా ఉంటే సింహాలు ప్రగట్టుకుంటూ వచ్చేసినాయి. బ్లాండిన్ దగ్గర వచ్చి పాదాల దగ్గర కూర్చొని సైలెంట్గా ఉంది. నేను చెప్పా మీకు, మొదటే చప్పట్లు కొడితే తర్వాత ఏం కొట్టుకోవాలో తెలియదని. మీకు కావాల్సిందల్లా సింహం తినకుండా ఉంటాం, అందుకే చప్పట్లు కొట్టేశారు. అర్థమైందా? సరే, ఆ 20 సింహాలు అలా కూర్చుండిపోయినాయి. వీళ్ళు అనుకున్నారు సింహాలు బాగా రాత్రి ఫుడ్ తినేసినాయి, అందుకనే ఈ తింటలేదు, మనం ఓ పని చేద్దాం, సాయంత్రం దాకా ఉంచుదామని 5 గంటల దాకా ఉంచారు. సింహం ఏం చేయట్లేదు, అలాగే ఉండిపోయింది 20. అప్పుడు ఏం చేశారంటే, ఇది ప్లాస్టిక్ కుర్చీ కదా, అలాంటి ఇనప కుర్చీ తెచ్చారు. కుర్చీ మొత్తం ఇనపడదే. ఇనప కుర్చీ కింద కట్టెలు పెట్టి మంట పెట్టారు. కుర్చీ ఏమవుతుంది, వేడెక్కిపోద్ది. ఇంకా ఎక్కువ మంట పెడితే ఇంకా వేడెద్ది, ఇంకా మంట పెడితే ఎర్రగా అయిపోయింది కుర్చీ. ఎర్రగా నుప్పు కణంలాగా అయిపోయింది. నుప్పు కణంలాగా ఉండేటువంటి ఆ కుర్చీ మీద బ్లాండినాని కూర్చోబెట్టారు. ఇక్కడంతా కాలిపోయి అని అరిసింది. అరిస్తే ఒక దున్నపోతును వదిలేరు ఆమె మీద, కొమ్ములుండే దున్నపోతు. ఈ అరుస్తుంటే ఆ దున్నపోతుకి ఏం చేయాలో తెలియక బ్లాండినా ఇలా ఎగరేసింది పైకి. ఎగిరి నుప్పులో పడింది. బ్లాండినా నుప్పుల్లో పడి కాలిపోయింది. కాలిపోయినప్పుడు యేసయ్యా అని చచ్చిపోయింది. ఇంతే. ఇప్పుడు మీరు చప్పట్లు కొట్టరు, నాకు తెలుసు. అంతే సార్. మరి దీంట్లో మనం నేర్చుకునేది ఏంటి సార్? 2 విషయాలు. ఒకటి, ఆయన చచ్చిపోయినప్పుడు ఏమైంది ఊహ చెప్తాను నేను, ఏం జరుగుతుందో ఊహించి చెప్తాను. రెండోది, చరిత్రలో ఏం జరిగిందో చెప్తాను. 2 చెప్తాను. ముందు ఊహ. బ్లాండినా యేసయ్యా అని చచ్చిపోయింది కదా, గబగబా 2 దేవదూతలు వచ్చి ఉంటారు. వచ్చి బ్లాండినాని తీసుకొని పరలోకంలోకి వెళ్ళిపోయి ఉంటారు. పరలోక గుమ్మం దగ్గర ఇటే పేతురు, ఇటే పౌలు, అటే తోమ, యాకోబు, యోహాను, వీళ్ళందరూ బ్లాండినా తల్లిదా, నీ ఎంత గొప్ప హతసాక్ష్యం అమ్మా, ఎంత గొప్ప జీవితం జీవించావు అని అందరు కౌగులు ఇచ్చుకొని, దాదా ఏసే దగ్గర తీసుకెళ్తాం అని ఏసే దగ్గర తీసుకొని, ఏసయ్యా ఏసయ్యా ఏమైంది, ఏముందా, బ్లాండినా వచ్చింది. నాకు తెలియదేంటి, ఏసయ్యా గొప్ప, అబ్బా మాకు తెలియదేంటి అని, దా మా బ్లాండినా బంగారమయ్యా, నా బంగారం, దా కూర్చో అని ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఉంటాడు. అందరు అలా చూసి ఉంటారు. ఇది పరలోకపు సీన్, ఇది ఊహ. ఇది నేను తప్పవచ్చు, ఏదనవచ్చు. కానీ భూమి మీద ఏం జరిగిందో చెప్తాను. ఎప్పుడైతే బ్లాండినా యేసయ్యా అని చచ్చిపోయిందో 3 నిమిషాల పాటు మౌనం, ఎవ్వరు మాట్లాడలేదు. 25,000 మంది సైలెంట్ అయిపోయారు. 3 నిమిషాల తర్వాత 1 2 3 అన్నట్లు అందరూ లేచిపోయారు. 25,000 మంది లెగిసి చేతులు పైకెత్తి
యేసయ్య నిజమైన దేవుడు 25,000 మంది. యేసయ్య నిజమైన దేవుడు, యేసయ్య నిజమైన దేవుడు. బయట శరీరం కాలిపోయింది, బయట జీవితం కృంగిపోయింది, కానీ అంతరంగ పురుషుడు బలంగా ఉన్నాడు. యేసుక్రీస్తుని లోన ప్రతిష్ఠించుకుంది, దేవుని ప్రేమ అనుభవించింది. ఆ 3 గట్టి ఉన్నాయి. దేవుణ్ణి చూపించింది. 25,000 మంది ప్రభువుని తెలుసుకున్నారు. ఒకవేళ నా జీవితం ఇలా అంతమైతే ఎలా ఉంటుందో ఎప్పుడైనా ఊహించారా? ఎప్పుడైనా కోరుకున్నారా? బిల్డింగ్ కావాలి, కుటుంబం బాగుండాలి, కోవిడ్ రాకూడదు, ఆరోగ్యంగా ఉండాలి, ఇది కోరుకున్నారు. కానీ క్రీస్తును చూపిస్తూ నేను చచ్చిపోవాలి ఎవరిని కోరుకున్నారు? అంతరంగ పురుషుడు బలాన్ని పొందితే, క్రీస్తు ప్రతిదినం ప్రతిష్ఠించబడుతుంటే, దేవుని ప్రేమలో వేరుపారి స్థిరపడి ఉంటే, దేవుని యొక్క పరిపూర్ణతలో నిలబడితే, చచ్చినా బ్రతికినా దేవునికి భయమే. గొప్ప ప్రార్థన కదా? ఇలాంటి ప్రార్థన మీరు చేయగలరా? ప్రార్థన చేసుకుందాం. మా దేవా, మా ప్రభువా, పౌలు భక్తుడు ఎఫెసీ సంఘానికి నేర్పించినటువంటి ఈ ప్రార్థన, ఎఫెసీ సంఘస్థుల కోసం చేసినటువంటి ఈ ప్రార్థన, అంతరంగ పురుషుడు ఆత్మలో బలం పొందాలని, క్రీస్తు ప్రతిదినం మా హృదయంలో ప్రతిష్ఠించబడాలని, దేవుని ప్రేమలో వేరుపారి స్థిరపడి దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు విశ్వాసులతో కలిసి గ్రహించాలని, దేవుని యొక్క పరిపూర్ణతలో నిలబడాలని ఎంత గొప్ప ప్రార్థన చేశారు ప్రభా. బ్లాండినా అలా నిలబడింది, డేవిడ్ బ్రైనార్డ్ అలా నిలబడ్డాడు. మేము కూడా అలా నిలబడగలుగుటకు కృప చూపించమని, ఈ ప్రార్థన మా జీవితానికి అనుదినం అలవాటు అయ్యేటట్లు చేయమని యేసు నామములో ప్రార్థన చేయించున్నాం తండ్రి. దేవునికి స్తోత్రం. ఇంకా దీన్ని ఎవరండి అక్కడ? దేవుడు మనతో మాట్లాడాడు అన్నవాళ్ళు చేతులెత్తి గట్టిగా స్తోత్రం చేద్దామా? ఈ దేవుని ప్రేమ, దేవుడి కొరకు ఏ విధంగా మనం ప్రతిష్ఠించుకుని ఆత్మీయంగా బలపడాలి, ప్రభు కొరకు జీవించాలి. నాకైతే హృదయంలోంచి మూలుగులు వస్తున్నాయి, ఏడుపు వస్తుంది. డేవిడ్ బ్రైనార్డ్ గారి గురించి, ఆ బ్లాండినా గురించి, ఇవన్నీ కథలు కాదు. మరి మనం దేవుడి కొరకు ఏం చేస్తున్నాము? అసలు మనం అంతరంగ పురుషుడు బతికున్నాడా? అంతరంగ పురుషుడు బలపడి క్రీస్తు ఒక గుడిలో ప్రతిష్ఠించినట్లుగా దేవుని ఒక ఆలయముగా చేసి క్రీస్తుని ప్రతిష్ఠించుకుంటే ఎలా ఉంటారంటే వాళ్ళు ఇంక యేసయ్యలాగా ఉంటారన్నమాట. సున్నితమైన మనస్సు కలిగి, ఎవరైనా తిట్టినా పట్టించుకోకుండా, కొట్టినా పట్టించుకోకుండా, ప్రభు కొరకు సమస్తాన్ని త్యాగం చేయడానికి, ప్రాణం పెట్టడానికి, అది ఆ ప్రేమలో పొడవు, లోతు, వెడల్పులో మనం వేరుపారాలి. ఆమేన్. ఈ ఒక్క మాట చాలు. మన జీవితాలు 24 గంటలు మనం ఈ విధంగా దైవజనులను పిలిపించి అందరము వచ్చి ఇంతగా మనం ప్రభులో ఉంటున్నామంటే ఇప్పుడు విన్న మెసేజ్ సరిపోద్ది, ఇంకా ఒక లైఫ్కి సరిపోద్ది మనకి. అంటే వేరే లైఫ్లు ఏం లేవు. అర్థమైతే ఈ మాట మన హృదయంలో భద్రపరచుకుని మనం కూడా క్రీస్తు కొరకు ఫలిద్దాం, క్రీస్తు వలె జీవిద్దాం. బ్రతుకువాడును నేను కాదు, క్రీస్తే నాలో జీవించుచున్నాడు. క్రీస్తు స్వరూప్యంలోనికి మనమందరం మారుదాం. ఆమెన్. సరే, మరి ఇప్పుడు చాలా సమయం అయింది కాబట్టి అక్కడ భోజనాలు రెడీగా ఉన్నాయి. నాకు వచ్చిన ప్రేరేపణ, 20 years లోపు వాళ్ళందరూ ఇక్కడ ఉండిపోండి, మిగిలిన వాళ్ళందరూ వెళ్ళి భోజనాలు చేయండి.
అలాగే ఆసక్తిగా ఉన్న వాళ్ళు ఉండండి, ఎందుకంటే మన ప్రార్థన ఆగకూడదు. 20 అంటున్నాను కానీ యవనస్తులు పర్వాలేదండి, వచ్చిన తర్వాత మేము భోజనం చేస్తాం అనుకున్న వాళ్ళు ఉండండి, ముఖ్యంగా యవనస్తులు ఉండండి. ప్రార్థన స్టార్ట్ చేద్దాం. కొంచెం లైవ్ ఆఫ్ చేసేయండి, మొత్తం అన్నీ రెస్ట్ ఇచ్చేయండి, అది ఛార్జింగ్ బాక్స్ పెట్టండి, ప్రార్థన చేస్తూ ఉంటాను. లైవ్లో ఉన్న వాళ్ళకి 1 గంట అయ్యాక మళ్ళీ కలుసుకుందాం. హల్లెలూయా.